స్టార్ట్ చేయనా మేడం? స్టార్ట్ చేయండి. రికార్డ్ స్టార్ట్ అయింది. అందరికీ ప్రథమ గురువైన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే మన కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాలను ఎంతో ముందుకు తీసుకెళ్తున్న వంశీకిరణ్ సార్కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే మన సద్గురు సరస్వతి గ్రూప్ ని హైమా మేడం గారు కళలతో డీకోడ్ చేస్తూ మన జీవితాలను ఎంతో ధ్యానానికి ఎంతో జీవితాన్ని ముందుగా తీసుకెళ్తున్న మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే సద్గురు సరస్వతి గ్రూప్ లో ఉన్న ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనం. మాది ఎలా అంటే ఫస్ట్ మాది చాలా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బ్రహ్మకుమారిస్ లో ఉన్నారు. అయితే అతను మాకు ధ్యానం చేయించేవాళ్ళు. అతను ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేసి ధ్యానం చేయాలమ్మా అని చెప్పి మా నాన్నగారు కూడా చేసేవాళ్ళు, మమ్మల్ని కూడా చేయించేవాళ్ళు. అయితే మేము చిన్నప్పుడు మా ముగ్గురం సిస్టర్స్ ని మేము ధ్యానపరంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మాకు అప్పుడు ఏమీ తెలియదు, చిన్నపిల్లలం మేము. ధ్యానం చెయ్యండి అమ్మా అని అంటే చేసేవాళ్ళము. కానీ ఒక లైట్ పెట్టి ఆ లైట్ ని చూస్తూ మీరు ధ్యానం చేయాలమ్మా అని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఎలా చేయాలి నాన్న అని అంటే, నేను ఒక ఆత్మను, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాను అని చెప్పి, నువ్వు ఈ రోజు ఏమేం పనులు చేస్తున్నావో అన్ని మంచి పనులు చెయ్యాలి అని చెప్పి, చేయించాలి పరమాత్మ నువ్వు అని చెప్పి, చెయ్యాలమ్మా అని చెప్పి మాతో చేయించేవాళ్ళు. అయితే అక్కడి వరకే మేము ఆలోచించాం, కానీ ఈ ధ్యానం చేయడం వల్ల ఏంటి లాభము ఏంటనేది మాకు అసలు అప్పుడు శక్తి లేదు, ఆలోచించే శక్తి లేదు. మేమంతా ఆడుకునే పిల్లలము. ఏదో మా నాన్నగారితో పాటు కూర్చొని అలా చేసేవాళ్ళం. తర్వాత 2021లో మళ్ళీ మాకు ధ్యాన పరిచయం జరిగింది. ఎలా అంటే మా బ్రదరు, మా పెద్దన్నయ్య క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి సోల్ కోచింగ్కి వెళ్ళారు. సోల్ కోచింగ్కి వెళ్ళినప్పుడు ఒక 10 days అక్కడ ఉండి నాన్ వెజ్ తినకుండా ఉండి, నాన్ వెజ్ మానేసి మొత్తం ఆ 10 days సోల్ కోచ్ తీసుకొని ఇంటికి వచ్చారు. వచ్చాక మా ఫ్యామిలీని అంతా పిలిచి, మా ఫ్యామిలీ కూడా అందరూ ధ్యాన మార్గంలో రావాలని చెప్పి సదుద్దేశంతో మమ్మల్ని అందరినీ గెట్ టుగెదర్ లాగా వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిచి ధ్యాన పరిచయం చేయడం జరిగింది. అప్పుడు మాకు శ్వాస మీద ధ్యాస అనేది మాట మాకు ముందు తెలిసింది. శ్వాస మీద ధ్యాస పెట్టి మనము కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు అనుభవాలు వస్తుంటాయి అని చెప్పి కొద్దిసేపు మాకు ప్రాక్టీస్ చేయించారు. అక్కడ సోల్ కోచ్ గురించి ఏవైతే వాళ్ళకి కోచింగ్ లో పాయింట్స్ చెప్పారో అవి చెప్పారు. చెప్తే అక్కడ మేము కొంతసేపు చేసాము. తర్వాత ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మేము ధ్యానం చేయడం అనంటే మనతో అవ్వదులే, మనకి ఇంత పెద్ద ఫ్యామిలీ మనకి ఎక్కడ అవుతుంది, ఏదో ఆ రోజు అక్కడ చేసాం, 10 నిమిషాలు చేసాం, చాలా బాగానే అనిపించింది, కొంచెం కలర్స్ అవి కనపడ్డాయి. కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ మేము మర్చిపోయాం. మాది బ్యూటీ పార్లర్ షాపు, బిజీ, ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, బిజీ ఉంటాను నేను, నాతో అవ్వదులే అనేసి మామూలుగా ఊరుకున్నాను నేను. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఏమైందంటే, మేము బాగా తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటాం అన్నట్టు. తీర్థయాత్రలు తిరగడం వల్ల మా మరిది గారు, మేము, మా ఫ్యామిలీ మొత్తం ఒక 27 మెంబర్స్ ఒక 9 tours వెళ్ళడం జరిగింది. అందులో కాశీ కూడా ఉంది. కాశీ ఉంటే నాకు ముందు నుంచి అమ్మవారిని కొలవడము, దత్తాత్రేయ స్వామిని నమ్ముకోవడము, మా ఇలవేలిపి ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి, వాళ్ళని మాత్రమే నేను మొక్కేవాళ్ళని. ఎక్కువ నేను శివుని నేను ఎప్పుడూ ఆయనకి మొక్కలేదు. శివుడు అంటే నాకు అంతగా ఎప్పుడు నేను ఆయన ధ్యానించలేదు, ఎప్పుడు నేను అతనికి మొక్కను కూడా మొక్కలేదు. అయితే కాశీ కూడా ఉంది అని అంటే మా వారితో అన్నాను, కాశీ అంత నాకు ఇష్టం ఉండదు, ఎందుకో నాకు ఆ మనసులో పడిపోయింది, కాశీ అంటే నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను అంటే. ఇంకా మా వారు అన్నారు, ఎందుకు అన్ని టూర్లతో పాటు కాశీ కూడా ఉంది కదా, కాశీకి కూడా మనం వెళ్ళాలి, నువ్వు ఇంతవరకు వెళ్ళలేదు, నేను 2-3 times వెళ్ళాను, నువ్వు వెళ్ళలేదు రా అనేసి అంటే, సరేలే అన్నిటితో పాటు ఇది కూడా ఉంది కదా అనేసి సరే అని వెళ్ళాను. వెళ్ళాక కాశీకి మొత్తం 27 మెంబర్స్ అందరం వెళ్ళాము. వెళ్ళాక అంత టూర్ మంచిగా జరిగింది. కాశీలో 3 days ఉండడం జరిగింది. అక్కడ గంగా నదిలో స్నానం చేస్తుంటే మొత్తం లేడీస్ అంతా 9 members ఉన్నారు.
మాతో పాటు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళను అంటే మా పెద్ద చెల్లెలు వాళ్ళ అత్తగారిని, వాళ్ళందరిని, వాళ్ళ సిస్టర్స్‌ని అందరిని గూడా వాళ్ళు 60 అబోవ్ ఉంటారు. వాళ్ళని గూడా తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు స్నానాలు చేసేసి వాళ్ళను ఒడ్డు దగ్గరే కూర్చోబెట్టి స్నానాలు చేయించేసి పక్కకు వాళ్ళని నిలబెట్టాము. వాళ్ళేంటంటే భయపడుతున్నారు. "అమ్మా! మేము ఇందులో దిగాలంటే కష్టము, భయమేస్తుంది. మీరుండి నాకు చేయించి నువ్వు పక్కన నిల్చోబెట్టి తర్వాత మీరు జేయండి" అంటే, సరే అనేసి నేను అలాగే జేశాను. అయితే ఏ యాత్రకెళ్ళినా స్నానం చేసేప్పుడు తీర్థయాత్రలలో మా వారు, నేను అంటే చేతులు ఇలా పట్టుకొని మునగడం అలవాటన్నట్టు. 3 మునకలు కంపల్సరీ అతనితో మునుగుతాను. అది ఏంటంటే ఆయనకు సెంటిమెంట్ అది. మనం ఇద్దరం కలిసి మునగాలి అని మునుగుతామన్నట్టు. అయితే అలాగే ఆ రోజు గూడా ఆ కాశీలో నేనేం జేశాను, వాళ్ళందరిని పక్కకు పెట్టేసేసి ఇంకా వాళ్ళు శారీస్ అవి మార్చుకుంటున్నారు. నేను, మా వారు ఇద్దరం అలాగే ఎప్పుడు చేసే విధంగా ఇద్దరం చేతులు పట్టుకొని ఒక మెట్టు మీద నిల్చొని మేము మునిగాము. మునిగాక ఒక మునుగు మునిగాము. చాల్లేండి ఇంక వద్దు అనంటే మా వారన్నారు, "ఎక్కడికైనా ఎళ్తే 3 మునకలు మునుగుతాం గదా! 3 మునకలు మునిగితేనే మనకు మంచిది. 3 మునకలు మునుగు" అనంటే వద్దన్నాను. సరే అనేసి ఇంకేమన్నారు, "ఏం గాదు మునుగు" అనేసి అంటే సరేలే మునుగుదామని రెండో మునక మునిగాము. లేసాం పైకి. మళ్ళీ మూడో మునక మునిగాక కాలిగ స్లిప్ అయిపోయింది నాది. కాలు స్లిప్ అయిపోయి అక్కడి నుంచి ఇంక నాకేది మెట్టు దొరకట్లేదు. లెఫ్ట్ లెగ్ మొత్తం స్లిప్ అయిపోయింది. నన్నేమో గట్టిగా మా వారు అలాగే పట్టుకున్నారు. లెఫ్ట్ లెగ్ స్లిప్ అయిపోయింది. రైట్ లెగ్ పెడదామంటే ఏది నాకొక భూమి గాని, ఒక బండ గాని, మెట్టు గాని ఏది దొరకట్లేదు. అయితే ఎళ్ళిపోతున్నాం. లోపలికి అలాగే ఎళ్ళిపోతున్నాము. నన్నేమో అతను గట్టిగా అలాగే పట్టుకున్నాడు. నా చెయ్యి విడవట్లేదు. అతనేమో చెయ్యి పైకి ఇలా అని ఇలా పిలుస్తున్నారంట. నేనేమనుకుంటున్నాను మనసులో శివుడంటే నాకసలు ఇష్టం లేకుండా నేనొచ్చాను కాశీకి. ఇంకా నేను అనుకుంటున్నాను మునిగిపోతూ. శివయ్య నువ్వు నాకు ప్రభావం చూపిస్తున్నావా? నేను మునిగిపోతున్నాను. ఇంక నా పని ఇక్కడికే అయిపోయిందా? నాకేంటంటే నా పిల్లలు, మా కోడలు అందరూ గుర్తొస్తున్నారు. పిల్లలెలా బ్రతుకుతారు? ఇంక నా పని అయిపోయింది. నేను లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నాను. నేను, మా వారు అలాగే వెళ్ళిపోతున్నాం. మా వారు గూడా అసలు ఆయనకి స్విమ్మింగ్ వచ్చు గానీ, ఆయనకు అసలు బయటికి రావడానికి అవ్వట్లేదు. అతను నేను మునిగిపోతున్నాననేసి నన్ను గట్టిగా పట్టుకోవడం జరిగింది. అయితే మునగడం ఇద్దరం చేతులు పట్టుకొని అలాగే మునుగుతున్నాము. ఇంకా తర్వాత నేను మనసులో ఏమనుకుంటున్నాననంటే, "నన్ను క్షమించు. నీకు కృతజ్ఞతలు నాకింత ఇదిగా చేస్తున్నావు నువ్వు నేనిష్టం లేకుండా వచ్చినందుకు నీ ప్రభావం చూయించుతున్నావా తండ్రి" అనుకుంటూ, నా లైఫ్ ఇక్కడికే ఉందా అనేసి అనుకోని ఇంకా మునిగిపోతున్నాను. ఎవరో టక్కున దుంకారండి. దుంకేసేసి నా కాలు పట్టారు వాళ్ళు. కాలు పట్టాక మళ్ళీ కాలు స్లిప్ అయిపోయింది నాది. కాలు స్లిప్ అయిపోయాక అతనేమంటున్నారంటే, "అరే! ఈ అమ్మాయి దొరికింది మళ్ళా స్లిప్ అయిపోయింది. లోపలికెళ్ళిపోతుందని" ఆయన అరుస్తున్నాడు. పాపం స్విమ్మింగ్ జేస్తున్నారు. చేస్తూ మొత్తానికి నన్ను పట్టాడు. పట్టి ఒడ్డున ఏశాడు నన్ను, మా వారిని. అప్పటికి మేము వచ్చే వరకు గూడా మా చేతులు ఇద్దరియి పట్టుకొని అలాగే ఉన్నాయి. అంటే మా వారేంటంటే ఈమె మునిగిపోతుంది. నాకేమైనా పర్వాలేదు. ఈమెకేం కావద్దని గట్టిగా పట్టుకున్నాడన్నట్టు. అలా పట్టుకొని ఒడ్డుకేశారు. ఒడ్డుకేశాక ఇంకా నాకు చాలా జీవితంలో ఏంటి ఇలా జరిగింది. నేను శివుడిని అసలు నమ్మకం లేకుండా వచ్చాను. శివుడి మహిమ చూయించాడు దేవుడు అనేసి నాకు చాలా అంటే చాలా హృదయంలో ఒక రకమైన కృతజ్ఞత ఏర్పడిందండి. నాకు ఏ రోజు నాకిలా జరగపోయేది ఇలా జరిగిపోయింది. దేవుడా నీ ప్రభావం చూయించావు. ఇప్పటి నుండి నాకు నువ్వున్నావయ్యా. నిన్ను నేను మొక్కుతాను అని జెప్పి ఆయనకు కృతజ్ఞత చెప్పి, ఏదో నాకు జీవితంలో ఇంకా నాతో అయ్యేది భూమి మీద ఇంకా నేనేం చేసేదుందో నన్నింకా బయటికి తీసుకొచ్చావు శివయ్య అని చెప్పి, నేనింకా అతనికి మొక్కుకొని, ఆ రోజు నుంచి నేను నాన్ వెజ్ మొత్తం బంద్ జేయడం, ఇంకా నాకు ఒడ్డుకి రాగానే షేక్ అవుతుంది బాడీ, భయమేస్తుంది, మనసులోకొచ్చేసింది. నేను నాన్ వెజ్ మొత్తం బంద్ జేస్తాను. ఇంకా నేనసలు తినను అని చెప్పి, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఫస్ట్ నాన్ వెజ్ బంద్ జేయడం అలా జరిగింది. తర్వాత నేను ఎప్పుడు ఇంకా కాశీ నుంచొచ్చాక కృతజ్ఞతా భావం అనేది నేర్చుకున్నానండి. ఎప్పుడైతే నేను శివుడికి కృతజ్ఞత చెప్పానో, "శివయ్య నీకు కృతజ్ఞతలు నన్ను కాపాడినందుకు, నా కుటుంబానికి నేను మళ్ళీ తిరిగొచ్చాను." నేనింతవరకు మా పిల్లలకి, మా ఫ్యామిలీలో గూడా ఈ విషయం చెప్పలేదండి. చెప్తే మళ్ళీ వేరే టూర్‌కి పంపించరు అని చెప్పలేదు. ఈరోజు నేనిక్కడ అనుభవం నాకు ఉంది కాబట్టి నేను పంచుకోవాలని పంచుకుంటున్నాను. ఏంటంటే ఇంక నేను కృతజ్ఞతా భావంతో ఉండి నాకు పార్లర్‌లో గూడా ప్రతి కస్టమర్ వచ్చి నాకు డబ్బులివ్వగానే నేను వాళ్ళిచ్చిన డబ్బుకి నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. అలాగే లైఫ్‌లో నేను పడుకున్నప్పుడు గూడా విశ్వానికి కృతజ్ఞత. నేను ఈరోజు చేసిన పనులకన్నింటికి కృతజ్ఞత.
నాకు స్టాండింగ్‌లో ఉండి నేను పార్లర్‌లో నేను మొత్తం ఈరోజు ఏ అలసట లేకుండా ఉన్నందుకు నా శరీరానికి కృతజ్ఞత. ఈ విధంగా రాత్రి చెప్పుకోవడము, పడుకోవడము జరిగింది. పంచభూతాలకి, భూమాతకి, ప్రకృతికి అన్నింటికి కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఉండడం వల్ల కూడా నాకు కొన్ని పనులు చాలా సాఫీగా జరిగిపోయాయండి. ఏంటంటే ప్రతి దానికి కృతజ్ఞత ఉండడం వల్ల అదొక రకమైన మనసు సంతోషము, ఆనందము, అసలు చాలా హ్యాపీ. నేను కృతజ్ఞత చెప్పడం వల్ల ఏంటంటే నాకే తెలియకుండా మనసులో అదొక రకమైన సంతోషం. అబ్బా! ఈరోజు జీవితం నాకెంతో చాలా సంతోషంగా జరిగింది. హ్యాపీగా జరిగింది. నాకు కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల ఇదొకటి అలవాటు చేసుకోవాలి. నా జీవితంలో ఇదొకటి అలవాటు చేసుకోవాలని అప్పటినుంచి నేను అలాగే చేసుకుంటున్నాను. అయితే నేను అమ్మవారిని మామూలుగా దత్తాత్రేయ స్వామిని కూడా మామూలుగా నేను ఖాళీ ఉన్న టైంలో మననం చేసుకుంటాను. అది నాకు ఫస్ట్ నుంచి అలవాటుంది. నాకు ఈ ధ్యానంలో రానప్పటి నుంచి కూడా అలవాటుంది. అయితే ఎక్కడో నేను యూట్యూబ్‌లో విన్నాను. మననం చేయడం వల్ల శాంతి ఒకటే దొరుకుతుంది గానీ, ధ్యానం చేయడం వల్ల మనకు మోక్షం దొరుకుతుంది అని విన్నాను నేను. అదే మననం చెయ్యాలి ప్లస్ ఖాళీ ఉన్న టైంలో ధ్యానం గూడా చెయ్యాలి మనం అని చెప్పి అనుకున్నాను గానీ, అప్పుడు నాకు కొంచెం కొంచెం ఏదో ఒక అరగంట, హాఫ్ అన్ అవర్, 1 అవర్ చేసేదాన్ని. మధ్యలో నాకు మళ్ళీ కస్టమర్స్ వస్తే నాతో అవ్వదులే, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది రోజు ధ్యానం చేయాలంటే నాతో ఎక్కడ అవుతది అవ్వదు అనేసి మళ్ళీ మానేసుకున్నాను. మళ్ళీ మధ్యలో గ్యాపొచ్చింది. తర్వాత మళ్ళీ నేను టూర్స్‌లలో అరుణాచలం వెళ్ళడం జరిగింది. అరుణాచలం వెళ్ళడం జరిగితే నాకు మామూలుగా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. అయితే నేను గిరి ప్రదక్షిణ కంపల్సరీ చెయ్యాలి అనుకోని చేస్తే మంచిదని తెలిసి వెళ్ళాను. వెళ్తే నాకింక రేపు అరుణాచలం వెళ్తా అనగా అసలు కాళ్ళు చాలా అంటే చాలా బాగా వాసిపోయినాయి. ఏంటసలు రోజు ఇంత ఉండదు. ఈ విధంగా వాసిపోయినాయి ఏంటి అని అనుకుంటే మా అత్తమ్మ, మా వాళ్ళందరూ వచ్చారప్పుడు. అయితే వస్తే "నువ్వింత కాళ్ళు వాసిపోయినాయి ఇంకా నువ్వు గిరి ప్రదక్షిణ చేస్తా అంటున్నావేంటి?" అంటే, "ఏ విధంగా అయినా అరుణాచలేశ్వరుడికి నేను మొక్కుకున్నాను గిరి ప్రదక్షిణ చేస్తాను. ఆ శివయ్య కొండ చుట్టూ నేను తిరగాల్సిందే." ఇంకా నాకు కాశీ నుంచొచ్చాక ఆ శివయ్య మీద ఎంత అభిమానము, ఎంత ప్రేమ పెరిగిపోయిందంటే అదింక నేను చెప్పలేను. ఇంక నా హృదయంలో ఎప్పుడు శివయ్య నామం. ఇంకా అలా అని నేను అనుకున్నాను కంపల్సరీ చెయ్యాలి. తనే చూసుకుంటాడు. నాకెందుకు అతని మీద భారమేస్తా అని చెప్పి నేను ప్రదక్షిణ జేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ. తర్వాత మళ్ళీ రమణాశ్రమంకెళ్ళాను నేను. అప్పటికి ఇంక నేను డైలీ ధ్యానం చెయ్యట్లేదు. కాకపోతే ఆ డైలీ ధ్యానం చేయకపోయినా గూడా అక్కడికి రమణాశ్రమంకెళ్ళాక నాకు అక్కడ పాత హాల్‌లో ఆశ్రమంలో రమణుని గారి పాత హాల్‌లో ఒక 20 మినిట్స్ ధ్యానం చేసుకుందాం అనేసి నేను అక్కడ ఎనర్జీ బాగుంటదని చెప్పి, అక్కడ వాతావరణం గూడా బాగా నచ్చి కాసేపు కూర్చుందామని జెప్పి మా వారిని నేను బయట కూర్చోమని జెప్పి, "సరే నేను చేస్తానండి మీరు కూర్చోండి" అంటే, "సరే నువ్వు కూర్చో ఎంతసేపైనా కూర్చో నేను బయట వెయిట్ చేస్తానని" చెప్పారు. అయితే నేనక్కడ 20 మినిట్స్ ధ్యానం చేస్తే నాకక్కడ ఒక 5, 6 అనుభవాలయినాయండి. మా పెద్ద బాబు, మా పెద్ద కోడల్ని చూయించారు. వాళ్ళ గురించి చెప్పారు. మళ్ళీ నాకు రమణ మహర్షి నేనెక్కడైతే కూర్చున్నానో నా ఎదురుగా మొత్తం వచ్చి కూర్చున్నారు. కూర్చొని నాకు ఇలా చేతులు భుజం మీద ఇట్లా కాళ్ళ మీద వేసుకుంటూ, నవ్వుతూ మాట్లాడుకుంటూ వచ్చి నాకు కొన్ని అనుభవాలు జరిగాయక్కడ. జరిగితే అసలు ధ్యానం అంటే ఇలా ఇంత బావుంటదా? ధ్యానంలో ఇంత అనుభవం అయితదా? నేనసలెప్పుడు ధ్యానం చేయను. రమణాశ్రమంలో ఇంత మంచిగా అనుభవం అయింది కదా! నేను కంపల్సరీ చెయ్యాలి ఇంకా ధ్యానం అని చెప్పి అనుకోని నేను అక్కడ లైబ్రరీలోకెళ్ళి 'వినీలాకాశంలో వింత కాంతి' అని ఒక బుక్ కొనుక్కొచ్చుకున్నానండి నేను. ఆ బుక్‌లో ఏంటంటే మొత్తం ఆయన జీవిత చరిత్ర. ఆయన ఏ విధంగా ధ్యానంలోకొచ్చాడు, ఏ విధంగా ఆయన జీవితం గడిచింది, ఎలా అరుణాచలం చేరాడు, అదంతా చదివాను. చదవడము మళ్ళీ నేను మధ్య మధ్యలో చాగంటి ప్రసంగాలు, గరికపాటి ప్రసంగాలు వినడం. అట్లా నా ఖాళీ టైంలో యూట్యూబ్‌లో అవి చూసేదాన్ని. అయితే కంపల్సరీ ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల మనకు ముందు జరుగుతుంది జీవితం అని చెప్పి, నేను అరుణాచలం నుంచొచ్చాక అక్కడ నేను అరుణాచలం నుంచొచ్చాక రోజు చేయడం జరిగింది. తర్వాత షాప్‌లో నేను మా వర్కరు చేస్తుంటే ఊరికే ఆ అమ్మాయి డిస్టర్బ్ చేసేది. "ఏంటి మేడం మీతో ఏదన్నా సమస్య చెప్పుకుందామంటే మీరెప్పుడు ధ్యానంలో కూర్చుంటారు" అంటే, "ధ్యానం విలువ నీకు తెలీదమ్మా. ధ్యానం చేస్తే నీకు తెలుస్తది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తది. నీకేం తెలుసు" అనంటే, "మేడం నేనెన్నో పూజలు చేశాను. ఎన్నో నేను వ్రతాలు చేశాను గానీ, నాకు 9 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు. ఏం ధ్యానం చేసినా, ఏం చేసినా ఏం రాదు మేడం. వేస్ట్ మేడం" అనేసంటే లేదమ్మా ధ్యానం చేస్తే కంపల్సరీ అది ఫలితం ఉంటది.
నువ్వు చెయ్యి ధ్యానము అని అంటే 1, 2 రోజులు చేసింది ధ్యానము. చేసిన తర్వాత ఆ అమ్మాయి వదిలేసింది మాతో పాటు చేసి. తర్వాత ఆమెకేదో కలలో ఏదో కలబడిందంట. కలబడగానే అదే రోజు రాత్రి కూర్చొని ధ్యానం చేసిందంట. ఆమెకేదో ధ్యానం చేయాలి అన్నట్టు కలబడిందంట. కలబడితే ధ్యానం చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది షాప్‌కి. వచ్చాక మేడం ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టుగా నేను కూడా ధ్యానం చేస్తాను మేడం. మీరు ఎలా చేయాలో చెప్పండి నాకు. నా ప్రాబ్లమ్ ఇది. నాకు ఈ ప్రాబ్లమ్ నాకు సాల్వ్ కావాలి. అనేసంటే ఆ అమ్మాయి చాలా ఐడియాలు తీసుకుంది. చాలా అంటే చాలా హాస్పిటల్‌లు తిరిగింది. 9 ఇయర్స్ నుంచి ఆమెకు పిల్లలు లేరు. అయితే నేనేం చేశాను అప్పటికి నాకు ధ్యాన పరిచయం ఎక్కువ లేదు. మా లాస్ట్ సిస్టరు అప్పటికి ఆమె పిఎంసి ఛానెల్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వీడియోస్ చూడడము, అవి చూడడము. ఆమె మొత్తం ఏంటంటే అందులో లీనమైపోయింది. మొత్తం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆమె పని చేసుకుంటూ వింటూనే ఉంటది అప్పటికి. అయితే ఇంక నేను మా సిస్టర్‌కి ఫోను చేసి, ఇలా మా వర్కర్ ఉంది కదరా జ్యోతి, ఆ అమ్మాయి పేరు కూడా జ్యోతినే. అయితే జ్యోతి చేస్తదంటరా ధ్యానం మరి, ఎలా చేయాలి? అంటే ఆమెకు ప్రాబ్లమ్ ఏంటనంటే ఇట్లా పిల్లలు లేరు. పిల్లలు కావాలనేసి ఆమె అనుకుంటుంది అంటే, అయితే ఆమె కర్మ విపాకం చేయాలక్కయ్య. 41 డేస్ నాన్ వెజ్ తినకుండా చెయ్యాలి. మరి చేస్తదా అని అడిగింది. అంటే ఆ అమ్మాయి ముందే అడిగింది. అడిగితే సరే చేస్తాను మేడం అని చెప్పింది. నాకు పిల్లలు అవుతారంటే నేను ఏదైనా చేస్తాను మేడం అనంటే, సరే అనేసి ఆ అమ్మాయి 41 డేస్ కర్మ ధ్యానం చేసిందండి. కర్మ విపాకం చేసింది. మళ్ళీ కర్మ ధ్యానంలో గూడా నువ్వు రాత్రి పడుకునే ముందు నీకు పిల్లలు కావాలన్నట్టుగా నువ్వు క్వెషన్ అడిగి ఇట్లా 72 బ్రిక్స్ తీసేసి అడిగి ఈ చ పడుకో అమ్మా అని ఆ ప్రాసెస్ అంతా మా సిస్టర్ జ్యోతి చెప్పింది. చెప్తే ఆ అమ్మాయి అలాగే ఫాలో అయింది. ఫాలో అయితే ఆమెకు కర్మ విపాకం ధ్యానము 41 డేస్ చేశాక, దాంతో పాటు కొన్ని పూజలు కూడా చేసింది. 41 డేస్ మాత్రం నేను చెప్పాను. నువ్వు నాన్ వెజ్ మాత్రం తింటే మళ్ళీ, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. నీకు కంపల్సరీ చేయాలని ఉంటేనే మొదలుపెట్టు. లేకపోతే వద్దు అంటే, లేదు మేడం నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఆ అమ్మాయి 41 డేస్ నాన్ వెజ్ తినకుండా ఆ అమ్మాయి కర్మ విపాక ధ్యానం చేసింది. చేశాక అయిపోయింది మేడం అనంటే, సరేలే రిజల్ట్ వస్తదిలే అనేసి నేను చెప్పాను. చెప్పాక నేను ఆ అమ్మాయి ఏమన్నది, మేడం నేను 41 డేస్ కర్మ విపాకం చేస్తున్నాను కదా! మీరు సంకల్ప ధ్యానం చేస్తారు గదా మేడం! అంటే నేను సంకల్పము వీడియోలో విన్నాను నేను. సంకల్ప ధ్యానం మనం ఏదన్నా అనుకోని 41 డేస్ మనం బ్రహ్మ ముహూర్తంలో లేసి చేస్తే అది కంపల్సరీ నెరవేరుతుంది అనే విషయము నేను విన్నాను. వింటే నేను అంతకన్నా ముందు మా చిన్న బాబు మ్యారేజు ఏంటంటే మా పెద్ద బాబు మ్యారేజ్ అయ్యాక కరోనా స్టార్ట్ అయింది. తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. వెంటనే చేద్దామంటే సరేలే కరోనా ఉంది గదా అని ఊరుకున్నాము. చిన్న బాబుకి ఇంకా మ్యారేజ్ చేద్దామంటే వాడు ఎప్పుడు అడిగినా నేను ఇప్పుడు చేసుకోను, సెటిల్ అయ్యాక చేసుకుంటాను. ఇంకా నేను సెటిల్ అవ్వాలి, చేసుకోను అని అనడం స్టార్ట్ అయింది. అయితే ఈ అబ్బాయి చేసుకోవట్లేదు, ఏజ్ అయిపోతుంది. ఎలా మరి? మాకు గూడా ఒక బర్డెన్ అయిపోతది. ఈ అబ్బాయిది గూడా మ్యారేజ్ చేస్తే అనే దాంతో సంకల్ప ధ్యానం నేను మొదలుపెట్టాను ఫ్రెండ్స్. అయితే సంకల్ప ధ్యానం నేను 41 డేస్ చేశాక 41 డేస్ అని బ్రహ్మముహూర్తంలో లేసి చేశాను. నాకు 27 డేస్‌కే ఆ అబ్బాయికి మరి ఏ మార్పొచ్చిందో, ఎలా వచ్చిందో అని 27 డేస్‌కి మా బాబు ఫోటో దిగి, "అమ్మా నువ్వు సంబంధాలు చూస్తా అంటున్నావు గదా! చూడు. ఇంక నువ్వు చూస్తా అంటున్నప్పుడు ఇంక నేను గూడా వద్దనడం ఎందుకు? నిన్ను బాధ పెట్టడం ఎందుకు?" ఒక మాట జెప్పాను నేను. "నీకోసం ఎందుకు నువ్వు రోజు ఇట్లా 3:30కి లేసి కూర్చొని చేస్తున్నావమ్మా ధ్యానం" అంటే, "నీకోసమేరా నువ్వు ఒప్పుకోవట్లేదు గదా! నేను ధ్యానం చేస్తున్నానని" ఒకసారి చెప్పాను నేను. "నువ్వు ఎంత జేసినా నేను సెటిల్ అయ్యాకనే జేసుకుంటా. నువ్వు ఏది జేసినా అది వేస్ట్ అది ఇది" అని అన్నాడు. సరేలేరా వేస్ట్ అయితే వేస్ట్ అవుతది. నా సంతృప్తి కోసం నేను జేసుకుంటున్నానని చెప్పి చేశాను. చేస్తే మరి ఆ అబ్బాయిలో ఏ మార్పొచ్చిందో, ఏ మాస్టర్ అతనికి జెప్పాడో, ఏ శివయ్య మరి అతన్ని మార్చాడో తెలీదు గానీ 27 డేస్‌కే ఫోటో దిగి, "అమ్మా నువ్వు చూస్తా అంటున్నావు గదా! సంబంధాలు చూడమని" చెప్పాడు. ఆ రోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయింది. ధ్యానం వల్ల మనం సంకల్ప ధ్యానం ఇంకా నేను అప్పటికి డైలీ ధ్యానం చెయ్యట్లేదు. మామూలుగా బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయడము, మళ్ళీ డైలీలో ఇంక నేను అస్సలు ధ్యానం చేసేదాన్ని కాదు. నాకసలు కుదరకపోయేది. నాకు కస్టమర్స్ అది నాకు ఇంక డిస్టర్బెన్స్‌లా ఉంటది. ఇంక ధ్యానం చెయ్యనని తర్వాత ఇంకా ఆ అమ్మాయి అన్నది, "మేడం మీరు సంకల్ప ధ్యానం చేశాకే మీ బాబు ఏం జరిగింది మీకు ధ్యానం చేయడం వల్ల?" అంటే, "ధ్యానం చేయడం వల్ల ఇలా మా బాబు గూడా సంకల్ప ధ్యానం చేస్తే బాబు ఒప్పుకున్నాడమ్మా" అన్నాక, తర్వాత ఇక నేను గూడా 41 డేస్ చేస్తాను మేడం అని చెప్పి ఆ అమ్మాయి చేశాక, కంప్లీట్ అయ్యాక 1 ½ మంత్‌కి న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యాక, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ గూడా చెప్పలేదు ఫ్రెండ్స్. నాకొచ్చి 1 ½ మంత్ చూసింది. చూసాక
హాస్పిటల్‌లో ఎళ్లి రిజల్ట్ చూసుకున్నాక కన్ఫర్మ్ అయిందని చెప్పి, మేడం నాకు ఈ కర్మ విపాక ధ్యానం వల్లనే నాకిలా నేచురల్‌గా నాకు ప్రెగ్నెంట్ వచ్చింది. నేను 6 సార్లు ఐయుఐ తీసుకున్నాను. అయినా అవ్వలేదు. డాక్టర్స్ గూడా "నీకు కష్టమమ్మా. నీకు ఎగ్స్ సరిగ్గా లేవు. అవ్వవు" అని చెప్పారు. "నీ ధ్యానం ఎంత పని చేసింది మేడం" అని ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తీసుకొని చెప్తుంటే, నేను అప్పటికే ఇంకా ధ్యానం ఇంకా డైలీ స్టార్ట్ చేయట్లేదు. నేను అనుకున్నాను కర్మ విపాకం 42 డేస్ చేసి ఆ అమ్మాయికి రిజల్ట్ వచ్చిందంటే, నేను గూడా చేయాలి కర్మ విపాక ధ్యానం. నాకు గూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకంతా ఫ్యామిలీ అంతా బెటరే బానే ఉంటది గానీ, కొంచెం లైట్‌గా ఆర్థిక ఇబ్బందులుంటాయి. అది ఇంకా కామన్ అనుకోండి. దానికి నేను సరే కర్మ విపాకం జేస్తే, నా జన్మలో గూడా ఏమన్నా చెడు కర్మలుంటే తొలగిపోతాయని చెప్పుకొని, నేను చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి అలా అయ్యాక నాకు కర్మ విపాక ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత నేను వంశీకిరణ్ సార్ వాళ్ళ మొత్తం వీడియోస్ వినడం. అంటే కొంతమంది గురువులయి నేను వీడియోస్ విన్నాను కానీ, నాకెవ్వరు కనెక్ట్ అవ్వలేదు. ఈసారేంటంటే చాలా సరళ భాషలో అసలు జోక్స్ వేసుకుంటూ, జోవియల్‌గా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. మా సిస్టర్‌ని ఊకే అనేదాన్ని, "పీఎంసీ ఛానెల్ ఏం చూస్తావురా? ఊరికే చెప్పినయే వింటనే ఉంటావు" అంటే, "అది వింటే ధ్యానం చేయకపోయినా జ్ఞానం వస్తదక్కయ్య" అనంటే, నేనప్పుడంత పట్టించుకోలేదు. సరే తర్వాత ఇంకా నేను చేయడం స్టార్ట్ అయింది. ఇంకా వీడియోస్ వినడం వల్ల నేను కొన్ని వీడియోస్ విని నాకు ఏవైతే కనెక్ట్ అవుతున్నాయో పాయింట్లు, అవి నేను మార్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే సారు నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్, నో జడ్జిమెంట్ అని చెప్పారు కదా! అవి నేను చాలా ఫాలో అయ్యాను నేను. మామూలుగా మా సిస్టర్స్ మేమందరం గూడా ఎప్పుడైనా ఫోను జేస్తే, అవును మా ఇంట్లో ఇలా జరిగింది, మీ ఇంట్లో ఇలా జరిగింది, ఆ అక్క ఇలా, ఈ సిస్టర్ ఇలా, బావ ఇలా అని మాట్లాడుకునేవాళ్ళము. అలాంటివి అవి విన్న తర్వాత సార్ ఏం జెప్పారు, ఎవరి ఆత్మ స్థితిలో వాళ్ళొస్తారు. ఎవరిని మనం కామెంట్ చేయొద్దు. ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయాక ఇంక నేను అది బాగా ఫాలో అయ్యాను. ఇంకా అది నెమ్మదిగా నా జీవితంలో అలవరుచుకొని నేను అది చాలా వరకు నేను అది 100%లో 80% వరకు ఇప్పటికి ఎవరైనా ఏమైనా విషయం తీసినా గూడా ఇప్పుడు మా వారు గూడా ఏదైనా విషయం తీసినా గూడా వద్దొద్దు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ ఆత్మస్థితి అంతే ఇంకా మనం ఏం మాట్లాడొద్దు వాళ్ళతో అని చెప్పేసి నేను చెప్తే మా వారు గూడా ఏది మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడనివ్వట్లేదు ఈ మధ్యలో అంటే, వద్దండి మాట్లాడడం వల్ల మనం పాపం పెంచుకోవడమే అయితది. కర్మలున్నాయి తగ్గించుకోవాలి గానీ, ఇంకా మనం పెంచుకోవద్దు. ఇవన్నీ వాళ్ళు ఒకసారి మాట్లాడతారు గానీ, మనం 100 సార్లు అనడం వల్ల మన కర్మలు ఇంకా పెరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. అలాగా మేము కొంచెం మా లైఫ్ కూడా నేను కొంచెం ముందుకు జరగడం జరిగింది. తర్వాత నేను తపోవనంకొచ్చాను. లాస్ట్ ఇయర్ తపోవనంకొచ్చాను. తపోవనంలో నేను చాలా కష్టపడి వచ్చాను తపోవనంకి. అయితే మా సిస్టరే బలవంతం వల్ల తపోవనంకొస్తే అక్కడ చాలా ఎనర్జీ ఉంటదక్కయ్య నువ్వు రావాలి అంటే, అమ్మో! 3 డేస్ నేను షాప్ వదిలి రావాలా అంటే, "నువ్వు షాప్ అని ఊరికే షాపుని పట్టుకొని ఇది చేయకతే. అది నీకు ధ్యానం నువ్వు కొంచెం చేస్తున్నావు. నీకు అంతో ఇంతో అనుభవం అయితుంది కదా! నీకే ప్లస్ పాయింట్ అనిపించినప్పుడు, అక్కడ ఎనర్జీ బాగా లభిస్తుంది. నువ్వు రా" అనంటే, సరే అని మా వారికి చెప్తే, "సరే పద పోదాం మనము నువ్వు, నేను ఇద్దరం పోదాము. జ్యోతి గూడా ముగ్గురం కలిసి వెళ్దాం" అనంటే, సరే అని తపోవనంకెళ్ళాం. వెళ్ళిన తర్వాత నాకు అప్పటికి ఇంకా నేను డైలీ ధ్యానం చెయ్యట్లేదు. అయినా గూడా అక్కడ పాతాళ భువనేశ్వర్ దగ్గర అంటే అక్కడ స్ఫటికలింగం దగ్గర నాకు ఒక 6, 7 అనుభవాలు జరిగినాయి. ఎంతసేపు ఒక 10 మినిట్స్, 15 మినిట్సే కూర్చున్నాను ఫ్రెండ్స్. అయినా కూడా నాకు 6, 7 అనుభవాలయ్యాయి. అక్కడే మళ్ళీ తర్వాత నాగదేవత దగ్గర గూడా నాకు చాలా మంచి అనుభవం అయింది. ఏదో నా జీవితంలో ఇప్పటి వరకు ఉన్నది ఏదో పోయినట్టుగా సముద్రంలో కొట్టుకుపోయినట్టుగా అట్లా అనిపించింది. అలా చెప్తే ఇంకా మా సిస్టర్ గూడా "ఏమో అక్క ఇప్పటి వరకు ఉన్నది ఏదన్నా ఇంకా నీకు బాధలు తొలగిపోతాయేమోలే" అని చెప్పి ఆమె గూడా చెప్పడం జరిగింది. సరే ఇంకా చాలా మంచిగా అనుభవం అయిందని చెప్పి తర్వాత మీరందరూ మీనా మేడము, ఇంకా వచ్చిన వాళ్ళందరూ జగిత్యాల మేడము, ఆ మేడం పేరేంటో నాకు తెలీదు. సిద్దిపేట నుంచి వచ్చిన మేడం. వాళ్ళంతా అనుభవాలు చెప్తున్నారు. సారు అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టి అక్కడ శ్రీరామనవమి నెక్స్ట్ డే మనకు ధ్యాన వెంకటేశ్వర్ల స్వామి దగ్గర ధ్యానం చేయించాక, అక్కడ ధ్యానం చేస్తుంటే అయితే నేను ఫస్ట్ టైమ్ అక్కడ 1 అవర్ కూర్చొని నేను ధ్యానం చేయడము. అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళిలా వచ్చాయి. వస్తే నేను మళ్ళీ సార్‌కి వంశీకిరణ్ సార్‌కి చెప్పాను. ఏంటి మీ అనుభవం అనంటే, నేనలా చెప్తే, అవునమ్మా అలా వస్తది. మీరు చాలా మంచిగా అనుభవం చెందారు. మంచి విషయమే అది అని చెప్పారు. చెప్తే, ఆహా! ఇది గూడా పాజిటివేనా అనుకోని నా కళ్ళలో నీళ్ళెందుకొచ్చాయో అర్థం కాలేదు. తర్వాత పాజిటివే అమ్మా అది మంచిదే ధ్యానంలో రావడం అని
సార్ చెప్పారు. చెప్పిన తర్వాత మీరందరూ అనుభవాలు అలా చెట్టు కింద మైక్ పట్టుకొని చెప్తుంటే నేను విని అనుకున్నాను, పోయిన జన్మలేంటి, కలలేంటి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మా జీవితాలు చాలా ముందుకెళ్ళిపోతున్నాయి. మేము పోయిన జన్మలు గూడా చూసుకున్నాము. దానివల్ల మేము ఇది ముందుకెళ్ళాము, అది ముందుకెళ్ళాము. సార్‌కి ఎక్స్‌పీరియన్స్ చెప్తుంటుంటే, వీళ్ళు చాలా ధ్యానం జేస్తున్నారేమో, వీళ్ళకసలు చాలా అనుభవం ఉంది. అది మన జీవితంలో రాదులే. మనమెక్కడొస్తాం, మనమెక్కడ చేసుకుంటాం అని చెప్పేసి, నా వల్ల కాదులే అనేసి అనుకున్నాను, ఊరుకున్నాను. తర్వాత గూడా వచ్చాక ఇంక నేను తపోవనం నుంచొచ్చాక, అక్కడ అనుభవం జరిగిన దానికి నేనింక డైలీ నా జీవితంలో ధ్యానం అనేది ఒక పని. తప్పకుండా నేను భోజనం ఎలా జేస్తానో, ధ్యానం కంపల్సరీ నేనెంత సేపు వీలైతే అంతసేపు మధ్యాహ్నం ధ్యానం చేయాలని చెప్పి సంకల్పించుకొని రోజు ధ్యానం చేయడం మొదలుపెట్టాను నేను. పెడితే నాకు అనుభవాలొచ్చేది. ఒకసారి కలర్స్ కనబడడం, ఒకసారి ఏవో ఏవో అనుభవాలొచ్చాయి. కొన్ని అనుభవాలొచ్చాయి. వస్తే ప్రతీది నేను మా సిస్టర్ ఏం చెప్పింది, "ఏ అనుభవాలైనా మనం పంచుకోవాలక్కే, పంచితే పెంచబడతది ఏదైనా గూడా" అని మా సిస్టర్ చెప్పింది, జ్యోతి సిస్టర్. అయితే ప్రతీది నేను, జ్యోతి ఇద్దరము ధ్యాన మార్గంలో ఎలా అంటే, ఇంక మేము ఫోన్‌లు చేసుకుంటే లౌకిక విషయాలు ఏవి లేవు. సిస్టర్ గూడా చెప్పింది. మనకు లౌకిక విషయాలు వద్దు. ఎవరి విషయాలు వద్దు. మనం మాట్లాడుకుంటే సజ్జన సాంగత్యం చేసుకోవాలి. నీకు కుదిరినప్పుడు నువ్వు చెయ్యి. నాకు కుదిరినప్పుడు నేను చేస్తా అని ఆమె అనుభవాలు నాకు చెప్పడం, నా అనుభవాలు ఆమెకు చెప్పడం అలా జరిగింది. జరిగిన తర్వాత నేనింక రోజు ధ్యానం జేస్తుంటే, ఇంకా ఎప్పుడంటే డిసెంబర్ 25థ్ 2025 డిసెంబర్‌లో అందరూ ముందుకెళ్ళిపోతున్నారా? మనమేమో ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాము. రోజు ధ్యానం చేసుకుంటున్నాము, ఉంటున్నాము. మేడం వాళ్ళందరూ చెప్తుంటే వీళ్ళకెలా అనుభవాలయితున్నాయి అనంటే, వాళ్ళంతా కర్మ ధ్యానం చేస్తారక్కయ్య. మనకేమో వీలు గాదు అనంటే, అమ్మో! నాకు గూడా వీలవ్వదు. షాప్ నుంచి వచ్చేసరికి 9:30 నేను తిని పడుకునేసరికి 11:30 అవుతది. మళ్ళీ నేనేంటంటే ఫిట్‌నెస్ కోసం ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి నేను ఆసనాలు వేయడము, ప్రాణాయామాలు చేసుకోవడం అలవాటు నాకు. అయితే మా సిస్టర్ ఏమన్నారంటే, "నువ్వు రోజు చేస్తున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి. నీకు లైఫ్ ముందుకు జరుగుతుంది అనంటే, నీకు కర్మ ధ్యానం ముఖ్యమా? లేకపోతే నీ ఎక్సర్‌సైజులు ముఖ్యమా?" అని అడిగింది. అడిగితే నాకు ఎక్సర్‌సైజులే ముఖ్యము. నేను ఫిట్‌నెస్ ఉంటేనే నాకు పార్లర్‌లో నేను చేయగలుగుతా. నిలబడి 4, 5 గంటలు ఉండాల్సొస్తది. అప్పుడు నాకు ఓపిక ఉండాలిరా! లేకపోతే కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తర్వాత నేను ధ్యానం చేస్తుంటే నాకేదో ఇన్నర్ వాయిస్ లాగా వినపడింది ఫ్రెండ్స్. ఏంటంటే కర్మ ధ్యానం చేసుకో నువ్వు. కర్మ ధ్యానం చేసుకో. కర్మ ధ్యానం ఎందుకు నీ వల్ల కాదు. కర్మ ధ్యానం చేసుకో అని నాకు ధ్యానం చేస్తుంటే ఏదో వాయిస్ లాగా వినపడింది నాకు. ఎవరో మగవాళ్ళ గొంతే. తర్వాత ఏంది ఇలా వినబడింది అని అనుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను మధ్యాహ్నం షాప్‌లో ధ్యానం చేస్తుంటే వంశీకిరణ్ సారు మాస్టరొచ్చారు. వచ్చి నవ్వుకుంటూ వచ్చి, "నువ్వు ధ్యానంలో చాలా ముందుకెళ్తావమ్మా" అనన్నారు అంతే. అదే వర్డ్ ఇంకంతే. ఇంక ఏమీ అనలేదు. అయితే వెంటనే నాకు సంతోషమై మళ్ళీ మా సిస్టర్‌కి చెప్పాను. చెప్తే "గుడ్, గుడ్ నీకు మంచి అనుభవాలొస్తున్నాయి. నువ్వు చేసుకో అక్కయ్య. నువ్వు తప్పకుండా చేసుకో. నీ వల్ల కొద్ది రోజులు చెయ్యి. నీ వల్ల అవుతే చెయ్యి లేకపోతే మానేసేయి" అంటే, సరే అనేసి నేను డిసెంబర్‌లో కర్మ ధ్యానం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. అయితే నేను ఫస్ట్ కర్మ ధ్యానము దేని మీద మొదలుపెట్టానంటే, ఫస్ట్ నుంచి నేను మా ఫ్యామిలీకి మొత్తము మెయింటెనెన్స్ చేయడం అదంతా నేనే చూసుకుంటాను. అయితే నేను పార్లర్ చేయకముందు జాబ్ చేశాక పార్లర్ నుంచి వచ్చిన డబ్బులు గూడా నేను నాకంటూ ఉంచుకోకుండా ఎప్పుడూ ఫ్యామిలీకే పెట్టడం జరిగింది. అయితే నేను ఒకటే ఒక క్వెషన్ ఏసుకున్నాను. మాస్టర్స్‌కి నేను ధ్యానం చేసి కర్మ ధ్యానంలో ఫస్ట్ క్వెషన్ ఏమేసుకున్నానంటే, నేను ఏ జన్మలో ఏ కర్మ చేశాను? నేను ఇంతమందికి నేను డబ్బులు నేను సంపాదించి నేను వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అంటే ఈ కర్మ ఇంకా నాకెప్పుడు ఎండ్ అవుతది? నాకు ఈ జీవితంలో నాకిప్పుడు 50 గూడా దాటిపోయినాయి. ఇంకా నేను పెడుతూనే ఉన్నాను. నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా నా ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ కాకుండా మా అత్తగారి బాధ్యతలు అవి గూడా అన్నీ నేనే చూసుకుంటానండి. అంటే మా వారు చూసుకునేది నేను చూసుకుంటానన్నట్టు. అయితే ఇంకా ఎందుకు ఇలా అవుతుంది అని నేను క్వెషన్ ఏసుకొని పడుకుంటే ఫస్ట్ డే ఏం రాలేదు ఫ్రెండ్స్ నాకు కల. సెకండ్ డే మాత్రము ఎలా వచ్చిందనంటే, మా ఐదుగురు సిస్టర్స్‌కి మేము ఎక్కడికో వెళ్తున్నాము. వెళ్తుంటే ఒక తెలియని వ్యక్తి ఆమె కొ చేత గావట్లేదు. చాలా లావుగుందామె చేత గావట్లేదు. అయితే మా నలుగురు సిస్టర్స్ లోపలికెళ్ళి చూస్తున్నారు. చూస్తుంటే నేనేమనుకుంటున్నాను, వీళ్ళకెక్కడ పని లేదు. నలుగురు సిస్టర్స్ టైమ్ వేస్ట్ చేసి అక్కడెళ్లి చూస్తున్నారు. ఎందుకు చూడాలి? నాకర్థం అవ్వట్లేదు. ఈడ మనం వెళ్ళేది ఆపి వీళ్ళు చూడడం అవసరమా? ఆమె ఎవరో తెలియదు మనకు అని నేను అనుకుంటున్నాను.
అనుకునేసరికి వాళ్ళు ఎళ్లి చూస్తున్నారు. మా బాబాయ్ గారు కనబడ్డారు కలలో. మా బాబాయిని నేను అడుగుతున్నాను. బాబాయ్ ఈమెవరు అసలు వీళ్ళందరూ చూస్తున్నారు అనంటే, అతనేమన్నారంటే, మా మేనత్త వాళ్ళ భర్త వాళ్ళ భార్య అని చెప్పారు. చెప్తే, ఆహా! అయితే మీ జనరేషన్‌కి తెలుసు గానీ, ఆమె మా జనరేషన్‌కి తెలియదు గదా బాబాయ్! వీళ్ళందరేమో ఎళ్లి చూస్తున్నారు అని, సరేలే అయితే సరే చూద్దాము అని నేను గూడా వెళ్ళాను. వెళ్ళాక ఇంకా ఆమె కొంచెం కోమాలోకెళ్ళిపోయినట్టు ఎళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మొత్తం చనిపోయింది. చనిపోతే అక్కడ ఉన్న ఇద్దరు, ముగ్గురు ఏమంటున్నారంటే నన్ను చూయించుకుంటూ కలలో వీళ్ళ మేనత్తకి తెలుసు. ఈమె అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు. అంత్యక్రియలు చేయడానికి వీళ్ళ మేనత్త ఏం చెప్పిందంటే, అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు చేస్తారని చెప్పారు. ఆ కలలో వాళ్ళనుకుంటున్నారు. అయితే నేనేమనుకుంటున్నాను, చెప్పినా మా మేనత్త చనిపోయింది. లేదు. ప్రస్తుతం లేదు. మళ్ళీ ఈ బాబాయ్ కొడుకంటున్నారు. బాబాయ్ కొడుకు గూడా ఆయన గూడా లేరు. అతను చనిపోయాడు. ఆమె చనిపోయింది. ఈయన చనిపోయాడు. మరి ఈమెకు అంత్యక్రియలకు ఎవరు పెడతారు డబ్బులు? ఎవరన్నా పెట్టని నాకెందుకు? వాళ్ళేమంటున్నారు, ఈ అమ్మాయి జెప్తే అంత్యక్రియలకు డబ్బులొస్తాయి అని నన్ను చూయించుకుంటూ అంటున్నారు ఆ కలలో. అయితే నేనేమనుకుంటున్నాను, అతను లేడు, ఈమె లేదు చెప్పినామె. ఈమె అంత్యక్రియలు ఏ విధంగానన్నా జరగని. నాకెందుకు? ఇప్పుడు లేదు అని జెప్తే మళ్ళా వేరే వాళ్ళ ద్వారా అంత్యక్రియలు జరుపుకుంటారేమో. నేనేమి చెప్పను. నాకేమవసరము? నేనెందుకు పట్టించుకుంటానని జెప్పి నేను ఉండిపోయానండి. ఉండిపోయాక నాకు తెల్లవారు లేసాక నాకనిపిచ్చింది, నేనెందుకు చెప్పలేదు? నాకదొక స్వార్థం. అందులో ఏంటంటే నాకు స్వార్థం ఉంది. ఈ కళ ద్వారా నాకేం తెలిసిందంటే ఇందులో నా స్వార్థం ఉంది. నాకు తెలిసిన సంగతి వాళ్ళకి చెప్పలేదు అంటే, ఇందులో నాకు అంతర్గుణం స్వార్థం అనేది ఉంది. మామూలుగా నేను స్వార్థంగా ఏముండను. నేను డబ్బులు సంపాదించినా నాకు ఎంతో కొంత నేను హెల్ప్ జేస్తాను. నా వల్ల అయింది నేను చేస్తాను. నాకంటూ కొన్ని పెట్టుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము, అట్లా స్వార్థంగా నేనేమి ఉండను. అయితే ఎందుకిలా పడింది? అయితే నా ఆత్మలో స్వార్థం ఉంది. అయితే నాకు ఈ స్వార్థం అనేది ఇందులో నేను తగ్గించుకోవాలి అని చెప్పి, భౌతికంగా నేను స్వార్థం తగ్గించుకోవడము, దాని మీద నేను ఆచరణ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకా అందులో నెమ్మది నెమ్మదిగా నేను చేసుకుంటూ ఉంటుంటే, మళ్ళీ ఒక థర్డ్ డే మళ్ళీ నాకొక కల పడింది. ఆ కలలో ఏంటంటే, మా ఇంటి దగ్గర ఉన్న మా ఇంట్లో ఉన్న రెంట్‌కొచ్చిన వాళ్ళు ఏదో వస్తువు అడిగారు. అడిగితే నేనివ్వను. నేనెందుకిస్తాను? నేనది నా కోసం చేసి పెట్టుకున్నాను. నీకివ్వడానికి కాదమ్మా అని చాలా కఠినంగా అంటే కఠినంగా చెప్పి పంపాను. కానీ నేను భౌతికంగా అలా ఉండను. భౌతికంగా ఎలా ఉంటానంటే ఏదన్నా నాకు ఇంట్లో వస్తువుంటే ఏదన్నా అడిగితే ఇచ్చేస్తాను. కలలో మాత్రం అలా పడుతుంది. అంటే నాకు అంతర్గుణం అందులో తెలుస్తుంది నాకు. కలలో మళ్ళీ లాస్ట్‌కి తెలుస్తుంది. ఈ వస్తువు అడిగిండ్రు ఇవ్వలేదు అంటే నాకు ఆత్మలో నాకింకా ఈ విషయం ఉంది. ఈ విషయాన్ని నేను తగ్గించుకోవాలి అని చెప్పి నాకు కలలోనే అర్థమవుతుంది. మళ్ళీ తర్వాత ఒకరు మా ఫ్యామిలీ ఫ్రెండ్సే వాళ్ళు వచ్చి హ్మ్. ఏమడిగారంటే డబ్బులడిగారు. వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నవాళ్ళు. వాళ్ళకసలు డబ్బులడిగే పనే లేదు. కాకపోతే మరి మాస్టర్స్ నాకు పరీక్ష పెట్టారో ఏంటో గానీ, అందులో ఏంటంటే డబ్బులడిగారు. డబ్బులడిగితే నేను అతని బ్రదర్ అని పిలుస్తాం మేము. అయితే "అన్నయ్యొచ్చి డబ్బులడుగుతున్నారు ఎందుకు? మీకే వీళ్ళకే చాలుంటది. పిల్లలకి జ్వరమొచ్చిందిరా ఒక రూ. 400 ఇవ్వు" అని అడిగితే, రూ. 400 ఇతను అడగడం ఏంటి? ఈయనకే డబ్బులుంటాయని జెప్పి, సరేలే ఎందుకడుగుతున్నారో ఇద్దాము అని అనుకునేసరికి ఆయన అనుకుంటున్నాను ఏమివ్వను, ఎందుకివ్వాలి? ఈయనకే డబ్బులు చాలుంటాయి. నన్ను 400 అడగడం ఏంటి? కావాలని అడుగుతున్నారు అని అనుకున్నాను. ఊరుకున్నాను కలలో. అప్పటికే మళ్ళీ వాళ్ళ వైఫొచ్చింది. అంటే వదిన. అయితే వదినని అనుకుంటున్నాను నేను. కాదురా 400 సరిపోదు 1000 కావాలి అనంది. అంటే సరే అయితే వదిన కూడా వచ్చి అడిగిందంటే, ఈ పరిస్థితులలో లేవేమో డబ్బులు అని జెప్పేసి ఆమెకు ఫోన్‌పే చేయబోతున్నాను. కానీ ఫోన్‌పే అవ్వలేదు నాకు ఆ కలలో. మళ్ళీ తర్వాత అదే రోజు కలలో అంటే ఒకే రోజు 3 కలలు పడ్డాయి నాకు. సేమ్ దానికి సంబంధించిందే. అయితే మళ్ళీ ఒక కుమ్మరామె అంటే మాకెప్పుడు ఎప్పుడు రెగ్యులర్‌గా వచ్చే కుమ్మరామె వచ్చి, "అమ్మ ఊర్లో అందరూ బ్లౌజ్ పీసులు పెడుతున్నారు. నువ్వు గూడా బ్లౌజ్ పీసులు పెట్టమ్మా నాకు" అని ఇంటి ముందొచ్చి నిలబడితే, ఎందుకు బ్లౌజ్ పీసులు పెడతాను? ఇంట్లో బోలెడు బ్లౌజ్ పీసులున్నాయి. కానీ నీకు నేను పెట్టను. అంటే కలలో ఇలా కఠినంగా మాట్లాడుతున్నాను. నేను పెట్టను. మా బాబు పెళ్ళికి నువ్వొచ్చి చేయమంటే పని జేసినావా? నువ్వొక్క పని గూడా చేయలేదా? నేను పెట్టను అని జెప్పేసి ఆమె కఠినంగా సమాధానం జెప్తే, మా వారు కలలో ఏమంటున్నారు? ఏం గాదు. బ్లౌజ్ పీసులు చాలా ఉన్నాయి గదా! ఒక 2 బ్లౌజ్ పీసులు పెట్టొచ్చు గదా! ఆమెకంటే, నీకు తెలియదు ఊరుకో పెట్టను, చేయను. బ్లౌజ్ పీసులు లేవు, ఏం లేవని ఆమెని పంపించేసాను. పంపించిన తర్వాత నాకు నెక్స్ట్ డే లేసాక నాకు మానసికంగా ఒక రకమైన బాధ. ఎందుకు కలలో నేనింత కఠినంగా ఉన్నాను? నేనింత కఠినంగా భౌతికంగా ఉండను.
అంటే నా అంతర్గుణాలలో ఇంత లోబి అంటే పీసు. ఇంత పీసుతనం నేను ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఇది కూడా మార్చుకోవాలి. ఎంతో కొంత నా దాంట్లో పీసుతనం ఉంది అనేసి నేను అది అది కూడా కొంచెం మార్చుకోవడం జరిగింది. అయితే ఈ వీళ్ళకి నేను క్షమాపణ చెప్పడము, మళ్ళీ కర్మ విపాకం ద్వారా మళ్ళీ నేను మధ్యాహ్నము ఆమెకు మళ్ళీ కుమ్మరమ్మని పిలిసి బ్లౌజ్ పీసులు పెట్టడము, ఇవన్నీ నేను నాకు నిజ జీవితంలో నేను చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ నేను 72 బ్రిక్స్ తీసుకొని నేను పడుకున్నాను. పడుకుంటే మా వారికి ఆ రోజు ఏదో బంగారు ములదారం చేసి, ఏదో నడుముకి కడుతున్నట్టుగా ఒక చైన్ చేసి ఇస్తున్నట్టుగా కలబడింది. కలబడితే ఆ కలలో నేను ఎంత సంతోషపడుతున్నానంటే, ఎంత అంటే అంత అబ్బా! నేను అంతర్గుణాలు నేను మార్చుకుంటున్నాను గాబట్టి, ధ్యానం వల్ల నేను ముందుకెళ్తున్నాను గాబట్టి, మాస్టర్స్ నాకంత మంచే చేస్తున్నారు. అంటే బంగారు మొలదారం అంటే ఎంతో ఉన్నతంగా ఉన్న వాళ్ళైతేనే, ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉన్న వాళ్ళైతేనే బంగారు మొలదారం చేసించుతారు గదా! నేను మొలదారం చేయించుతున్నానంటే ఇంక నాకన్నీ హ్యాపీ డేసే. నాకింక చాలా ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా ఉంటది నా లైఫ్ అని చెప్పి నేను ఇంకా లేవడం జరిగింది. ఆ రోజు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా జరిగాను. లేసాను. అయితే నాకు దీనివల్ల ఇంత ధ్యానము చేయడం వల్ల మనము విన్న గుణాలని మనం ఆచరణలో పెట్టి, మనము మార్చుకోవడం వల్ల, ధ్యానం వల్ల మనం ఎంత ముందుకెళ్తున్నాం, ఎంత హ్యాపీగా వెళ్తున్నాం అనేది నాకీ కర్మ ధ్యానం వల్ల అర్థమైంది. తర్వాత నాకు ఇది అయిపోయిన తర్వాత నాకు ముందు జరిగే అంటే తర్వాత జరిగే విషయం నాకు కలలో పడింది ఫ్రెండ్స్. ఏంటంటే నేను మా వారి 2 ఫోన్‌లు ఒక 10 డేస్‌లలో పోయాయి ఫ్రెండ్స్. అయితే పోతే అతను ఎప్పుడు దిగాలుగా కూర్చోరు. అతను కాంట్రాక్టర్ లక్ష రూపాయలు 2,00,000 లాస్ అయినా కూర్చోరు. ఆ రోజు 2 ఫోన్‌లు పోయాక ఒక 4 డేస్ మధ్యలోనే 2 ఫోన్‌లు కొత్తయి పోయాయి. పోతే ఆ రోజు నైట్ బాగా దిగాలుగా కూర్చుంటే ఎందుకలా కూర్చున్నారండి? ఏమైంది అట్లా కూర్చున్నారు అనంటే, నేను ఏ కర్మలో ఏ పాపం చేశానో నాకు ఈ 2 ఫోన్‌లు 10 రోజులలో పోవడం ఏంటి? నేను ఇంత తెలివున్న వాడిని నేను ఈ 2 ఫోన్‌లు పోగొట్టుకోవడం ఏంటి? ఏదో నా కర్మ సంబంధం ఉంది ఈ ఫోన్‌లకు పోవడం అనంటే, అతను ఇంత బాధపడుతున్నారు గదా! అని నేను ఆ రోజు కర్మ ధ్యానంలో అదే 72 బ్రీత్స్ తీసి నాకు ధ్యాన సిద్ధి కలిగించండి మాస్టర్స్ అని నేను పడుకున్నాను. పడుకుంటే నాకు అదే రోజు కలబడిందండి. ఎలా పడిందంటే, మా వారు నేను లూనా మీద అంటే నాకు ఫస్ట్ లూనానే ఉండే. లూనా మీద మేమిద్దరం వెళ్తున్నాము. పక్క నుంచి సముద్రము. సముద్రంలో నుంచి సముద్రం ఒడ్డు నుంచి బీచ్‌లో నుంచి వెళ్తున్నాము. వెళ్తుంటే బాగా భారీగా వర్షం. వర్షమొస్తే గొడుగు పట్టుకొని వెళ్తున్నాం మేము. అయితే ఆ గొడుగు ఎలా అంటే మనం గాలిలో పట్టుకొని వెళ్తే పుల్ల ఎలా చిరిగిపోతది. అలా పట్టుకొని వెళ్తున్నాము. వెళ్తుంటే ఒక కాకి వచ్చి నాకు ఆ గొడుగును లాక్కొని వెళ్ళింది. వెళ్ళేసరికి ఏంటి కాకి వెళ్ళింది, పట్టుకొని వెళ్ళింది అని చెప్పి నేను బాధపడుతున్నాను. తర్వాత ఒకతను ఒక మగతనొచ్చాడు. వచ్చి మా వారికి ఒకటి కాలికి రైట్ లెగ్‌కి డెడ్ స్కిన్ లాగా ఎప్పటినుంచో పెరుగుతుందది. అయితే ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నాడు దాన్ని. దీనికి ఏమవ్వదులే అని నేను గూడా అంటున్నాను. అతను కూడా అంటున్నారు. అయితే అతనొచ్చి చెప్పాడు, "మీరు ఎందుకిది అశ్రద్ధ చేస్తున్నారు? ఇది కాలుకి ఇది అయింది కదా! మీరు డాక్టర్ దగ్గరికెళ్ళవా?" అంటే నాకు చెప్తున్నాడతను. "నువ్వు తీసుకెళ్ళవా మీ వారిని డాక్టర్ దగ్గరికి? ఈయనని తీసుకెళ్ళి చూయించు. అది నెగ్లెక్ట్ చేయకు. నేనైతే చెప్తున్నా. ముందు ఏమన్నా జరిగితే మాత్రం నాకు తెలీదు. నేనైతే చెప్తున్నా. అమ్మ" అనేసి నాకు చెప్తున్నాడు. చెప్తే ఇంకా ఆ రోజు నాకు మానసికంగా చాలా బాధనిపించింది. కాకి రావద్దు. కలలో కాకి వచ్చింది. కాకి అంటే శని దేవుడిలాగా అట్లా అనిపిచ్చింది నాకు. మళ్ళీ ఈయనకు అలా జరిగిందేంటి అనేసి నేను అనుకున్నాను. అనుకుంటే ఇంకా నేను ఏం చేశాను, మా సిస్టర్‌కి నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇలా నాకు జరిగిందిరా కల అనంటే, మా సిస్టర్ ఏమన్నది, "నాకు గూడా ఏం అర్థం అవ్వట్లేదు అక్కయ్య ఈ కల. అయితే నువ్వేం చెయ్యి, ఈ మామూలుగా నువ్వు వాయిస్ మెసేజ్ ఎలా పెడతావో నాకు పెట్టు. నేను హేమ మేడంకి నేను పంపిస్తాను. మేడం డీకోడ్ చేసి పంపిస్తారు" అని చెప్తే నేను సరే అనేసి మా సిస్టర్‌కి నేను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ పెట్టాక ఇంకా ఆ రోజు ఆమె ఈవినింగ్ కల్లా మళ్ళీ నాకు రిప్లై పెట్టింది. అంటే మేడం పెట్టిన ఆన్సర్ మళ్ళీ నాకు పెట్టింది. ఏమని పెట్టారంటే మేడం గారు, హైమ మేడం ఏం పెట్టారంటే, "ఇందులో నువ్వు నేర్చుకోవాల్సింది ఏం లేదమ్మా. కాకి గురించి నువ్వేం బాధపడొద్దు. మీ వారు అశ్రద్ధగా ఉంటారు అనేది ఒకటి అర్థమైపోయింది. ఫోన్‌లు పోవడం పెద్ద కర్మేం కాదు. అశ్రద్ధగా ఉండకుండా బయటికెళ్ళినప్పుడు ఎరుకగా ఉండాలి. ఈ ఇది ఇదొకటి ఇది. మళ్ళీ ఇంకోటేంటంటే నీకు మాస్టరు అతను ఎవరో కాదు. మాస్టరొచ్చి చెప్పాడు నీకు.
అంటే మీ వారి కాలుకు నిజంగానే అది అయిందా? అంటే అయింది మేడం అనంటే, నిజంగానే ఉందా? అతను ఏది చూయించితే అది అనంటే, అవును మేడం ఉంది అని నేను రిప్లై పెడితే, సరే అమ్మా నువ్వు అంతగా ఖచ్చితంగా వాళ్ళ మాస్టర్స్ చెప్పినప్పుడు నువ్వు అది మాత్రం అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్‌లో చూయించు అనన్నారు. అయితే నేను అది కొద్ది రోజులు అశ్రద్ధ చేసి మొన్న చూయించాను ఫ్రెండ్స్ నేను. చూయించితే ఇంకా సార్ డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఇప్పటికైతే ఉంది గానీ ముందు ముందు ప్రాబ్లమ్ వచ్చేటట్టుంది మీకిది. ఇది మీకు సర్జరీ చేయించుకుంటేనే బెటర్ అని డాక్టర్స్ చెప్పారు ఫ్రెండ్స్. అయితే నేను అది సర్జరీ గూడా చేయించాను ఫ్రెండ్స్ మా వారికి. నాకది చాలా హ్యాపీ మూమెంట్ అనిపిచ్చింది. నాకు ముందే తెలిసి సర్జరీ చేయడము, మేలుకోవడము. ఇది ధ్యానం వల్లనే నా కర్మ ధ్యానం వల్లనే వీలైంది ఫ్రెండ్స్. ధ్యానం చేయడం వల్ల నా జీవితం ఒక్కొక్క మెట్టు ముందుకెళ్ళిపోతున్నానని చాలా హ్యాపీ అయింది. ఇంకా మా పిల్లలు గూడా అన్నారు, "ఏంటో నీ కలబడడం ఏందో అది ఏం లేని దానికి నువ్వు నాన్నని ఇప్పుడు ఎందుకు సర్జరీ చేయించుతున్నావంటే, ఏమోరా నాకు చేయాలనిపించింది చేపిస్తున్నానంటే, అమ్మకనిపించిందంటరా చేసేసుకుంటా నేను అని మా వారు గూడా ఎళ్లి చేశారు. చేయించేసుకున్నారు. ఇప్పుడింక అది క్లియర్ అయిపోయింది. తర్వాత నాకు ఇంకొకటి గూడా ముందు జరిగేది నాకు ఈ కర్మ ధ్యానం వల్లనే నాకు అంటే ఒక 2 డేస్ అయితే నాకు గొడవ అవుతది అనే విషయము మా ఫ్యామిలీ ప్రాబ్లము ఒకటి ఈ జరిగింది ఫ్రెండ్స్. అయితే మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ వల్ల కాదు. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ద్వారా మేము అనని మాటలన్నట్టుగా, మేము చేయని పనులు చేసినట్టుగా పెద్ద గొడవ పెట్టి మమ్మల్నంతా బ్యాడ్‌గా క్రియేట్ జేయడం అట్లా జరిగింది. జరిగితే మేమందరం ఇంట్లో మాట్లాడుకొని, ఈ అమ్మాయి ఏంటి ఇట్లా మనం ఇన్ని రోజులు మనం ఈ కాలనీకొచ్చి 35 ఇయర్స్ అయితుంది. ఇంతవరకు మనకు మంచి పేరే ఉంది గానీ, చెడ్డ పేరు రాలేదు. ఈ అమ్మాయి మళ్ళీ మాకు చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళకి గూడా ప్రచారం జేస్తుందన్నట్టు. వీళ్ళంతా ఇలా జేస్తున్నారు. వీళ్ళంతా మంచి క్యారెక్టర్ కాదు అన్నట్టుగా వాళ్ళు ఆ అమ్మాయి ప్రచారం చేస్తుంది. అయితే మాకిదొక పెద్ద ఫ్యామిలీ సమస్యలాగా అయిపోయింది. మేమందరం కూర్చొని మాట్లాడి ఆ అమ్మాయికి పిలిసి మేము చెప్పాము. "ఏంటమ్మాయి నువ్వు ఇలా జెప్తున్నావు? అసలు మాదేమన్నా ఉంటే నువ్వు రుజువు జెయ్యి. నువ్వు అలా లేనిది ఎందుకు జెప్తున్నావు అమ్మాయి?" అనేసి నేను చెప్తే ఆ అమ్మాయి సరే నేనేమో మీరు జేయకపోతే సరే ఆంటీ అంటుంది. మళ్ళీ వేరే వాళ్ళతో మా గురించి చెడు చెప్పడం. అయితే వాళ్ళొచ్చి మాకు మీరిలా అంట గదా! మీరిలా అంట గదా! అనేసి చెప్తుంటే నాకు చాలా మానసికంగా నాకు, మా వారికి చాలా బాధనిపించింది. బాధనిపించి నేను ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇది ఏమన్నా నాకు కర్మనా? ఇదేంటి నేను చేయలేని పని గూడా ఇదేదో కర్మ ఉన్నట్టుంది నాకని అప్పుడు అర్థమైపోయి, మేడంకి నేను డైరెక్ట్‌గా ఫోను జేసి నేను ఆహ్, హైమా మేడం గారిని, "మేడం నాకిట్లా ప్రాబ్లమ్ వచ్చింది మేడం. ఎంత చెప్పినా ఆ అమ్మాయి వినట్లేదు. ఎంతసేపు మమ్మల్ని తప్పే అని క్రియేట్ జేస్తుంది ఆ అమ్మాయి. అంటే మరి మీరేమైనా చేసారా అమ్మ? నిజంగా ఏమైనా ఆధారాలున్నాయా?" అని అడిగింది. "ఏం ఆధారాలు లేవు మేడం" అంటే, "ఏం ఆధారం లేనిది నువ్వెందుకు భయపడతావమ్మా? నువ్వు భయపడొద్దు. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఆ అమ్మాయికి చెప్తున్నావో, నువ్వు రోజు కర్మధ్యానం చేస్తావంటే" కర్మధ్యానం, కర్మ విపాకం గూడా చేస్తున్నాను మేడం నేను అనంటే, "ఇంతకుముందు గూడా మీరు నాకు కొన్ని ఆన్సర్స్ పెట్టారు మేడం" అంటే, ఇట్లా జ్యోతి శర్మ వాళ్ళ సిస్టర్‌ని నేనంటే, "ఓహో! మీరేనా" అని చెప్పి మేడం మాట్లాడి ఆ మేడం ఏం చెప్పారంటే, "నువ్వు ఏ అమ్మాయి అయితే నిన్ను సతాయించుతుందో, నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఆ అమ్మాయికి నువ్వు నిజంగా చెప్తే వినట్లేదు కదా! నువ్వు కర్మధ్యానం చేస్తావు కదమ్మా! మధ్యాహ్నం నువ్వు 20 మినిట్స్ చేశాక, ఆ అమ్మాయిని నువ్వు ధ్యానంలోకి పిలుసుకో. పిలుసుకొని నువ్వు ఏ విధంగా ఆమెకు రిక్వెస్ట్ చేసి చెప్తావా, బెదిరించి చెప్తావా, ఏ విధంగా చెప్తావో, అది నీ భాషలో నీకు అనుకూలంగా నువ్వు ఆ తప్పు చేయలేదు కాబట్టి, మీ ఫ్యామిలీ ఆహ్, ప్రాబ్లమ్ రావద్దు కాబట్టి, ఇది నువ్వు చెప్పుకో అమ్మా" అనేసంటే, "సరే మేడం నేను అలాగే చేస్తానని" చెప్పి 3 రోజులు చెయ్యమ్మా అలా అంటే, 3 రోజులు చేశాను ఫ్రెండ్స్ నేను. 3 రోజులు చేస్తే ఫస్ట్ రోజు చేసినప్పుడు ఆ అమ్మాయి మంచిగా నవ్వుకుంటూ వచ్చి నన్ను బొట్టు పెట్టమని చెప్పి మధ్యాహ్నం ధ్యానంలోనే. బొట్టు పెట్టమని చెప్పి బొట్టు పెట్టించుకొని నవ్వుకుంటూ మంచిగా బాస్పటం వేసుకొని కూర్చుంది. నేను చెప్పిందంతా వినింది. విన్న తర్వాత నాకు బానే జరిగింది. సరే ఓకే అని అనుకున్నాను. మళ్ళీ సెకండ్ రోజు చేస్తే, సెకండ్ రోజేమో మా ఇంట్లోనే ఒక దగ్గర దూరంలో నిలబడి ఏదో ఇష్టంగా నేను చెప్పింది ఈమెకు అనుకూలంగా అన్నీ చెప్తుంది అన్నట్టుగా ఫేస్ అంతా ఒకలాగా పెట్టి దూరంగా నిల్చుంది. అంటే ఆమెకు అయిష్టం. నేను చెప్పే విషయాలు వినట్లేదని. వింటుంది గానీ పట్టించుకోవట్లేదు. సరే అని అట్లా వినింది. తర్వాత మూడో రోజు ఇంకా ఏం రాలేదు ధ్యానం చేస్తే. తర్వాత మేడంకి 3 రోజులు చేశాక 3 రోజులు అయిపోయింది. కర్మ ధ్యానంలో మరి నేను చేశాను కర్మ విపాకంలో. మరి ఈ అమ్మాయిది ఏదో కొంచెం చేంజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇంక అప్పటికి ఇంకా వేరే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ చెప్పడం మానేసింది ఆ అమ్మాయి అని తెలిసింది. అయితే మేడం ఏమన్నారంటే, "నువ్వు ఈ ధ్యానం చేస్తుంటే గూడా ఆ అమ్మాయిలో ఏమన్నా మార్పొస్తుందేమో చూసుకో అమ్మా" అనంటే, నాకు కొంచెం మార్పొచ్చినట్టుగా అనిపించింది. కానీ మొత్తం రాలేదు.
అయితే మమ్మల్ని నమ్మట్లేదామె. అయితే ఈ ప్రాబ్లమ్ ఇంకా మనం చివరి వరకు మనం తీసుకెళ్ళకపోతే మేము బ్లేమ్ అయిపోతాం అని చెప్పేసి మేడంకి మరి ఏం చేద్దాము అని మా వారితో అంటే మా వారన్నారు, "మీకు హైమా మేడం చెప్పారు గదా! 3 రోజులు చేయమని. ఒకసారి మేడంకి వాయిస్ మెసేజ్ పెట్టు. 3 రోజులు చేశాను మేడం. మళ్ళీ ఏం చేయమంటారని నీకు ఏ విధంగా అయిందో అనుభవం అది చెప్పు" అనంటే, సరే ఇది మంచిగానే ఉంది ఆలోచన అని నేను మళ్ళీ మేడంకి నేను జరిగిన సంఘటన మొత్తము మేడంకి వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మేడం మళ్ళీ ఏం చేశారు, "నువ్వు 4 రోజులు ఇంకా 4 రోజులు చెయ్యమ్మా. అదే ధ్యానం అలాగే చెయ్యి. ప్లస్ ఆ అమ్మాయికి ఎవరైతే ఇష్టమో వాళ్ళని గూడా పిలిసి, ఈసారి 4 డేస్‌లలో వాళ్ళని గూడా పిలిసి, వాళ్ళతో చెప్పినట్టుగా నువ్వు గూడా చెప్పినట్టుగా చెయ్యి" అని చెప్పారు మేడం. సరే అనేసి మళ్ళీ ఫోర్త్ డే నుంచి మళ్ళీ నేను 4 డేస్ చేశాను. చేస్తే లాస్ట్‌కి ఆ అమ్మాయి ఇంకా ఫోర్త్ డే అయితే ఏం రాలేదు. ఫిఫ్త్ డే వచ్చింది. వచ్చి వినింది. విన్న తర్వాత ఇంకా సిక్స్త్ డే మళ్ళీ రాలేదు. మళ్ళీ లాస్ట్ డే సెవెంత్ డే రోజు మాత్రము ఆ అమ్మాయి వచ్చి ఈ ఇంకా ఇంకా సిక్స్త్ డేనే ఈవినింగ్ వచ్చేసి మా వారికి చెప్పిందంట. మీరు అన్నది ఏం లేదులేండి అంకుల్. మీ వల్ల ఏం ప్రాబ్లమ్ కాలేదు. అది వేరే వాళ్ళంటే మీ మీద బ్లేమ్ అయిపోయినట్టు అయిపోయింది. అంకుల్ నేనింకా ఏం చెప్పను. నాకు తెలిసిపోయింది. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయిండ్రు ఇందులో. అయితే మీది గూడా ఉందేమో అని ఇంతవరకు నేను అనుకున్నాను. అని చెప్పి ఆ అమ్మాయిలో మార్పొచ్చింది ఫ్రెండ్స్. అయితే నేను సిక్స్త్ డే చేయగానే, సెవెంత్ డే చేయగానే అదొచ్చింది. అయితే నేను ఆశ్చర్యపోయాను. మా వారొచ్చి చెప్పారు, "నువ్వు ధ్యానం చేస్తున్నావు. ఆ ధ్యానం ఆ అమ్మాయికి ఎలా చేరిందో, మరి ఏ మాస్టర్స్ మార్చారో ఇలా వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది" అంటే, నేను మార్నింగ్ మామూలుగా 11:30, 11:00కొస్తే నేను నైట్ 9:30 వరకు నేను వెళ్ళను ఫ్రెండ్స్. నేను పార్లర్‌లోనే ఉంటాను. మా వారు చెప్పారు, "ఆ అమ్మాయి కొంచెం చేంజ్ అయింది. మనల్ని నమ్మింది ఆ అమ్మాయి" అని చెప్పాక, తర్వాత నేనింకా మళ్ళీ థాంక్స్ చెప్పుకొని ఆ అమ్మాయికి మళ్ళీ ఎయిత్ డే గూడా నేను మళ్ళీ చేయడం జరిగింది. చేస్తే ఎయిత్ డేలో ఏం చేసి ధ్యానంలో మధ్యాహ్నం నేను చేసినప్పుడు, నేను మా వారు కలిసి ఆమెకు భోజనం పెడుతున్నాం మా ఇంట్లో. అంటే ధ్యానంలోనే. అది పడింది. పడ్డ తర్వాత ఎయిత్ డే అయ్యాక ఇంక నేను ఈ 4 డేస్ సెవెంత్ డే మొత్తం 4 డేస్ ప్లస్ ఆ 3 డేస్. మొత్తం 7 డేస్ చేశాక మళ్ళీ హైమా మేడంకి నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. పెట్టి, "మేడం నాకు ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది మేడం. మీ సలహా వల్ల. నాకు చాలా ముందుకెళ్ళిపోయాను నేను. నాకు కర్మ ధ్యానం వల్ల, మీరు చెప్పడం వల్ల నాకు చాలా నేనంటే ముందుకెళ్ళిపోయాను. ఇది నాకు లైఫ్ సమస్య అయిపోయింది మేడం. మా ఇంటి సమస్య ఇది. మీరు చాలా మేలు చేశారు మేడం. చాలా కృతజ్ఞతలు మీకు" అని చెప్పి నేను వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. "మేడం పర్వాలేదమ్మా నాతో ఏం లేదు. విశ్వమే నీకు చేసింది. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేస్తున్నావు. నువ్వు చేసినయి ఆచరణలో పెడుతున్నావు కాబట్టి నువ్వు ముందుకెళ్తున్నావమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్" అని చెప్పి మేడం నవ్వుకుంటూ ఓకే అన్నట్టుగా సింబల్ పెట్టింది. తర్వాత నేను మళ్ళీ ఇంకొకటేంటంటే, కొద్ది రోజులకి నాకు అంటే ముందు నుంచే ఉంది ఇది. ఒక 7, 8 మంత్స్ నుంచి ఉంది. నాకు షాప్ ప్రాబ్లమ్. షాప్ ఏంటంటే నాకు మామూలుగా ఫ్రెండ్స్ నాకు 2 షాప్స్. బ్యూటీ పార్లర్‌లు 2. అయితే 2 షాపులైతే 2 షాపులలో ఒక 2 షాపులు బాగా నడుస్తాయి. సడెన్‌గా ఒక 6 మంత్స్, 7 మంత్స్ నుంచి మొత్తము ఆగిపోయింది. అంటే ఆగిపోయిందంటే తక్కువొస్తుంది. లాభం రావట్లేదు. అక్కడికే రెంట్ పర్పస్ ప్లస్ అసిస్టెంట్‌కివ్వడం అంతవరకే వస్తుంది. ఒక నెల వస్తుంది. ఒక నెల రావట్లేదు. ఒక్కొక్కసారి నేనే కలిపివ్వడం జరుగుతుంది. అయితే నేను సరే ఒక నెల చూద్దాం, ఇంకో నెల చూద్దాం, ఇంకో నెల చూద్దాం అంటే మా పిల్లలేమో, "ఎందుకు నువ్వు అనవసరంగా లేని దాన్ని నువ్వు అమ్మి పడేయనంటే నువ్వు అమ్మి పడేస్తలేవు. నీకెందుకు చెప్తే అర్థం అవ్వట్లేదు" అంటే, "నేను ధ్యానం చేస్తున్నా, సంకల్పంలో పెట్టుకున్నాను. నాకు షాప్ కూడా మంచిగా అవుతది. నేను సంకల్ప ధ్యానం పెట్టుకున్నానురా. నేను కర్మ విపాకం చేసుకుంటున్నాను. కర్మ ధ్యానం చేస్తున్నాను. ఏదో ఒక 6, 7 మంత్స్ నడవదేమో, తర్వాత నడుస్తదేమో" అనంటే, "ఏమోనమ్మా నీ ఇష్టము. నీకు నేను చెప్తే అర్థం అవ్వట్లేదని" మా ఇద్దరు పిల్లలు చెప్పడము జరిగింది. ఇంకా మీరేం పట్టించుకోకండిరా. అది లాస్ అయినా నేనే అనుభవిస్తాను. లాభమైనా నేనే అనుభవించాను గదా! ఇన్ని రోజులు. మీరు ఆ షాప్ గురించి మీరస్సలు జోక్యం తీసుకోకండి అని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాను. చెప్తే సరే అమ్మా నీ ఇష్టం మరైతే నీ ఇష్ట ప్రకారమే చేసుకో అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఆ షాప్ సమస్య నాకు మనసులో మానసికంగా ఒక వేదన అయిపోయింది. నెల నెల గడుస్తుంది. రెంట్ పర్పస్, అసిస్టెంట్ పర్పసే వస్తున్నాయి. ఇంకా తర్వాత ఒక్కొక్కసారి 2000, 3000 నేనే కలపడం అవుతుంది. సరే ఇంకా ఇలా కలపడం అవుతుంది అని చెప్తూ వింటుంటే నాకు వంశీకిరణ్ సార్ వీడియోస్ వింటుంటే ఒక 3 వీడియోస్ విన్నాను ఫ్రెండ్స్ నేను. ఆ 3 వీడియోస్‌లలో ఎలా వచ్చిందంటే భగవంతుడు మనకు సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తాడు ఫ్రెండ్స్. అది మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే అది మన తెలివి తక్కువతనం అవుతది ఫ్రెండ్స్. ఎప్పటికైనా అని చెప్పి ఆ సార్ సేమ్ నాకు బిజినెస్‌లో ఏదైతే జరిగిందో అదే చెప్పారు.
అది 3 వీడియోలలో అలాగే చెప్పారు. ఎలా అంటే ఒక నెల లాభం రాదు. సరే వచ్చే నెల వస్తదేమో అని వేచి చూడడము. మళ్ళీ రెండో నెల రాదు. మూడో నెల మళ్ళీ మనం కలిపి కట్టడము. మూడో నెల కలిపి కట్టాక నాలుగో నెల కూడా లాభం రాదు. అయినా కలిపి కడుతున్నావు. అంటే అది నీది తెలివి తక్కువతనము. ఏంటంటే అది ఎక్కడికో అక్కడికి సమాప్తి చేసుకోవాలి మనము. అది భగవంతుడు నీకు చూపిస్తున్నాడు. దీనివల్ల లాభం లేదు. దీనివల్ల ఇంకా నువ్వు ఏదో నేర్చుకునేది ఉంది అనుభవము అని చెప్పి చూపిస్తున్నప్పుడు నువ్వు అలాగే నెగ్లెక్ట్ చేస్తూ నువ్వు డబ్బులు కలుపుతూ కట్టుకుంటుంటే అది మన తెలివి తక్కువతనం అయితది ఫ్రెండ్స్ అని సారు 3 వీడియోలలో చెప్పారు. చెప్తే ఇదేదో నా గురించే చెప్తున్నారేమో ఈ షాపు, బిజినెస్ ఇలా చెప్తున్నారు. మొత్తం నాకు కనెక్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అవి పాయింట్స్. అయితే ఇంకా సరే అనేసి నేను మధ్యాహ్నము కర్మ విపాకము చేశాక మామూలుగా నేను రోజు కర్మ విపాకము శివుడిది, మహాదేవునిది చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ డైలీ నేను ఖాళీ టైంలో నాకు మధ్యాహ్నం టైంలో 2:30-3:30 కొంచెము కస్టమర్స్ రారు. ఆ టైంలో మళ్ళీ ఒక 1 అవర్ చేసుకున్న తర్వాత లంచ్ చేస్తా. డైలీ ఇది నాది రొటీన్ అన్నట్టు వరకు. అయితే సరే అనేసి నేను ఇంకా ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకు ఒక ఇన్నర్ వాయిస్ లాగా వినపడింది ఫ్రెండ్స్. ఆ ధ్యానంలో ఎలా వినపడింది అనంటే బ్యూటీ పార్లర్ ఫర్ సేల్ అని వినపడింది. వినపడితే నేనసలు ఆలోచించలేదు షాప్ గురించి. అయితే నేను తీయాలా వద్దా? తీయాలా వద్దా? ఆలోచిస్తున్నాను. తీశాక మళ్ళీ లాభమొచ్చే షాప్ నేను పోగొట్టుకుంటానేమో అని బాధతో ఉన్నాను. ఉన్నప్పుడు ఇది నాకు వినబడింది. అయితే ఇంకా అప్పుడు నాకెప్పుడైతే ధ్యానంలో ఆ ఇన్నర్ వాయిస్ వినపడిందో, ఇంక నేను ఎవ్వరికీ చెప్పలేదు ఫ్రెండ్స్. మా పిల్లలకి చెప్పలేదు. మా వారికి చెప్పలేదు. చెప్పకుండా నాది నేనే నిర్ణయం తీసుకున్నాను. ఆ ధ్యానం చెయ్యగానే బ్యానర్‌లు ఎవరైతే చేస్తారో నాకు బాగా పరిచయం మా అబ్బాయి. ఆ అబ్బాయికి నేను ఫోను జేసి, "బాబు షాప్ ఫర్ బ్యూటీ పార్లర్ ఫర్ సేల్" అనేది ఒక బ్యానర్ రాసి కట్టేసేయి. మాది వీవీ నగర్‌లో పార్లర్ ఉంది గదా! నీకు తెలుసు గదా బాబు అంటే, "మేడం మొన్ననే గదా మీరు లాస్ట్ మంత్ అన్ని బోర్డ్స్ అన్ని మార్చారు. మొన్ననే అంతా కొత్త బోర్డ్స్ మార్చారు. ఎందుకు సేల్ చేస్తున్నారంటే, సరేలే మేము ఇక్కడి నుంచి ఎళ్ళిపోతున్నాము. ఏదో ఒకటి ఆమె నాకు ప్రాబ్లమ్ చెప్పేసి, నువ్వు కట్టేసేయి అంటే, సరే మేడం కట్టేస్తాను అని. కట్టిన తర్వాత 3 డేస్ అయింది. అసలు ఏమి ఒక్క ఫోను గూడా రాలేదు నాకు. ఏంటి పార్లర్ సేల్ చేస్తున్నారా? అనేది అసలు ఫోను రాలేదు. ఫోను రాకపోతే నాకు చాలా భయమేసింది. ఏంటి ఫోను రావట్లేదు మనకు ఇంతవరకు ఒక్క ఫోను గూడా రాలేదు. కట్టి 3 రోజులయింది. మా వారేమో రోజు "ఏమైంది? ఎవరైనా ఫోను చేసారా? ఏమైంది? ఎవరైనా ఫోను చేసారా?" ఎవరు చేయట్లేదండి చూడాలి గదా! అని నేను అంటున్నాను గానీ నాకు మనసులో ఎందుకు చేయట్లేదు? ఎందుకు రావట్లేదు? ఫోను నాకు అది షాప్ గూడా నాకు సేల్ అవుతదా? కాదా? అనేసి నేను ఆలోచించుకుంటున్నాను. ఆలోచించుకొని మళ్ళీ నేను కర్మ విపాకంలో నేను కర్మ ధ్యానంలో ఏం జేస్తున్నాను, నాకు షాపు ఎవరికైతే నేను సేల్ చేస్తున్నానో వాళ్ళు గూడా నష్టపోవద్దు. ప్లస్ ఏంటంటే వాళ్ళెవరైతే తీసుకుంటారో వాళ్ళకి లాభం వచ్చే వాళ్ళే తీసుకోవాలి. ఇంకొకటేంటంటే షాపు బ్యూటీ పార్లర్ గాకుండా ఎందుకంటే బ్యూటీ పార్లర్ డల్ అయిపోయింది. అక్కడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ అదే ఆహ్, ఇంటికి పిలిసి చేయించుకుంటున్నారు. అలా మేమెళ్లి చేయలేము. అలా వెళ్లి చేయాలంటే పార్లర్ నుంచి వెళ్లి చేయలేరు పెట్టిన వాళ్ళు గూడా అని చెప్పి కొన్న వాళ్ళు గూడా నష్టపోవద్దు. నాకు కొంచెం లాస్ అయినా పర్వాలేదు అని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. తర్వాత మేడంకి నేను మేడం ఇట్లా షాప్ నాకు వాయిస్ మెసేజ్ పెట్టాను మళ్ళీ. మేడం నాకిట్లా షాపు ప్రాబ్లమ్ ఉంది మేడం. నేనిట్లా సేల్ చేయాలనుకుంటున్నాను. మరి ఇంకా ఇంతవరకు నాకు 3 రోజులయింది మేడం బ్యానర్ కట్టి గూడా. మరి నాకేమి రాలేదు మేడం ఫోన్స్ అవి అనంటే, ఇంకా ఇంతవరకు ఏం రాలేదమ్మా అంటే, రాలేదు అనంటే, అయితే మేడం గారు ఏం చెప్పారంటే, హైమ మేడం కొన్ని ఆస్తులు అమ్మాలన్నా గూడా పితృ దోషాలేమన్నా ఉంటే మాత్రము అది కాదమ్మా పని. నువ్వొక పని చెయ్యి మధ్యాహ్నము కర్మ విపాకం చేసుకో. మధ్యాహ్నం చేసే దగ్గర అది చేశాక మళ్ళీ నువ్వు పితృదోష ధ్యానం గూడా ఒక 3 డేస్ చెయ్యమ్మా అని చెప్పాడు. అంటే సరే అనేసి 3 డేస్ నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. 3 డేస్ చే చేయడంలో నేను ఫస్ట్ డే చేయగానే ఫస్ట్ డే శివరాత్రి ఫ్రెండ్స్. శివరాత్రి కదా మేడం రేపటి నుంచి స్టార్ట్ చేయాలా? అంటే శివరాత్రి అయితే ఏంటమ్మా నువ్వు పితృధ్యానం చేసుకో, పితృదోష ధ్యానం అంటే, సరే మేడం చేస్తాను నేనని చెప్పి నేను చేశాను. శివరాత్రి రోజు నేనిలా అది పితృదోష ధ్యానం నేను చేసుకొని ఫోన్ ఇట్లా ఎండ్ చేస్తున్నాను ఫోనొచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఏమని అంటే పార్లర్ మీరు సేల్ చేస్తున్నారా? మంచి రన్నింగ్ పార్లర్ గదా! మీరెందుకు సేల్ చేస్తున్నారు? దాని వివరాలేంటి? రెంట్ ఎంత? అడ్వాన్స్ ఎంత? మీరు ఎంతకు సేల్ చేస్తున్నారు? అనేసి ఫోనొచ్చింది ఫ్రెండ్స్. ఇంకా నాకెంత హ్యాపీ అయిందంటే, నా జీవితం ముందుకెళ్ళిపోతుంది. ప్రతి సమస్య
దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను. జీవితం మధురం అంటే నాకు ఇదే అనిపించింది. చాలా అంటే చాలా ఆనందమైంది. ఎంత మహిమ ఏది చెప్తే అది నాకు జరిగిపోతుంది. అంటే నేను ప్రతీదీ నేను ఉన్నదాంట్లో మంచిగా ఉండడము, హెల్ప్ చేయడము, ఆచరణలో పెట్టడము. వంశీకిరణ్ సారు వీడియోస్ గూడా విని నాకేదన్నా పాయింట్ కనెక్ట్ అవుతే దాన్ని తప్పకుండా ఆచరణలో పెట్టడము. కస్టమర్స్‌కొస్తే కస్టమర్స్‌కి చెప్పడము. కస్టమర్స్ ఎవరైనా బాధలో ఉన్నా గూడా అలా మీరు బాధపడొద్దమ్మా ఇలా ధ్యానం చేసుకోండి అని చెప్పి, ఇద్దరు ముగ్గురికి కూడా నేను ధ్యానం నేర్పించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నాకింకా ఆ రోజు 41 డేస్ చేశాక నీకు ప్రాబ్లమ్ క్లియర్ అవుతదమ్మా. ఈలోపు కాకపోతే మళ్ళీ ఏదైనా రెమెడీ నేను చెప్తాను అని హైమా మేడం గారు చెప్పారు. అయితే నాకు 37 డేస్‌లలోనే నాకు షాప్ కూడా సేల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా సేల్ అయిందంటే నో లాస్, నో ప్రాఫిట్. అయినా నాకు చాలా హ్యాపీ. నేను ఏ రోజైతే ఏ విధంగా అయితే నేను అనుకున్నానో, నాకు బ్యూటీ పార్లర్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళొచ్చి ఆ షాప్ తీసుకోవాలి. తీసుకుంటే నాకు చాలా హ్యాపీ. అంటే మళ్ళా వాళ్ళకు పార్లర్ నడవకపోతే నాకదొక మానసికమైన వేదన అవుతది. అంటే నేనదేమన్నా కర్మను పెంచుకున్నట్టు అవుతదేమో. తెలిసి తెలిసి నేను వాళ్ళకి అమ్మేసిన తరువాత అట్లా అవుతదేమో అనేసి మేడం గారికి ఒకసారి నేను గ్రూప్‌లో వచ్చినప్పుడు లైవ్‌గా నేను అడిగితే, మేడం అన్నారు, "ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? నువ్వేమన్నా మోసం చేస్తున్నావా? మోసం చేయట్లేదు గదా! నీ పార్లర్ ఇది. నీ రేట్ ఇంత. నీకు నచ్చిన వాళ్ళే అదంతా నచ్చిన వాళ్ళే వస్తారు. నువ్వు అన్నీ చూయించి అమ్ముతున్నావు గదా! నీకు వాళ్ళు చెప్పకుండా నువ్వు వాళ్ళనేం మోసం చేయట్లేదు గదా! ఏమో నీ కర్మ అట్లా నీకు అందులో తగ్గిపోయి నీకు రాలేదేమో లాభము. వాళ్ళు పెట్టాక వాళ్ళకొస్తదేమో గదా! నువ్వు మనసులో నుంచి తీసేసేయి ఆ విషయము" అని మేడం చెప్పారు. చెప్పారు గానీ నాకస్సలు మనసులో అసలు అది పోవట్లేదు. వద్దు నేను కర్మను పెంచుకున్నట్టు అవుతదేమో నేను పార్లర్ వాళ్ళకి అమ్మితే అని చెప్పి, నేను ధ్యానం జేయడం వల్ల నాకు ఏ విధంగా అయితే అనుకుంటానో ఫ్రెండ్స్ అదే విధంగా నాకు యూజ్ అండ్ త్రో బౌల్స్ ప్లస్ ఇస్తరాకులు అమ్మేవాళ్ళు నాకు గిరాకొచ్చారు. దానివల్ల ఏంటంటే నాకు వాళ్ళు ఫోను జేసి, "మీ షాప్ మెయిన్ రోడ్‌లో ఉంది గాబట్టి అడ్డా మాకు నచ్చింది. మీరెంత జెప్తారో చెప్పండి. రీజనబుల్‌గా మేమిస్తాము. ఇచ్చాక నేను ఆ ప్లేస్ బాగా నచ్చిందని చెప్పి మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకుండి పార్లర్ సామానంతా వాళ్ళకి మేము ఇచ్చేస్తాము. నేను మాత్రం ఈ షాప్ పెట్టుకుంటాను. ఓనర్‌తో మాట్లాడండి మీరు అనంటే, సరే అనేసి ఓనర్‌తో మాట్లాడితే, ఓనర్స్ సార్‌కి చెప్తే, లేదమ్మా వేరే షాప్‌కైతే నేనే ఇస్తాను గదా! మీరెలా అలా ఇస్తారు అనంటే, లేదు సార్ మరి 25,000 మళ్ళీ ఇంత అడ్వాన్స్ అంటే బ్యూటీ పార్లర్ అంటే కొంచెం తగ్గింది సార్. నేను ఉన్నదున్నట్టు చెప్పాను. తగ్గింది సార్ గిరాకీ. అందుకే నేను సేల్ చేస్తున్నాను సార్ అంటే, సరే అని అతను గూడా ఏం ఆలోచించుకున్నారో, సరే అమ్మా అన్నారు. ఆ రోజు అన్న తర్వాత మళ్ళీ ఒక మిరాకిల్ జరిగింది. అతనేమన్నారంటే, "నేను అడ్వాన్స్ కంపల్సరీ పెంచుతానమ్మా. మీరు తీసుకున్నప్పుడు మీకు 50,000 నేను పెంచాను గదా! ముందు వాళ్ళకి 1,00,000 ఉండే. ఇప్పుడు మీకు 50,000 పెంచాను. 1,50,000 ఇప్పుడు మీరు ఎవరికైతే సేల్ చేస్తారో 2,00,000 మీరు అది చెప్పండి. ప్లస్ మీరు ఇప్పుడు 10% పెంచేసి 25,000 రెంట్ చెప్పండి" అనంటే, "ఓకే సార్" నేను మరి వాళ్ళు ఓనరు వాళ్ళు చెప్పింది మనం వినాలే తప్పదు. కాబట్టి సరే సార్ మరి మీ ఇష్టం. మరి నేను అది వద్దనంటే ఇంక నాకది అమ్ముడు పోదేమో అని అదొక టెన్షన్. సరే సార్ అని అన్నాను. తర్వాత దానికి గూడా నేను మేడం గారు చెప్పినట్టుగా నేను అతనిని అతని పేరును నేను ధ్యానంలో పిలుసుకొని ఇతను అడ్వాన్స్ పెంచొద్దు. నాకు రెంట్ పెంచినా సరే అడ్వాన్స్ మాత్రం పెంచొద్దు అని చెప్పి నేను ధ్యానం చేయడం జరిగింది. జరిగితే అది ధ్యానంలో నేను 2 డేస్ చేసుకోగానే ఆ సారే ఫోను జేశారు. ఫోను జేసి, "అమ్మ 25,000 రెంట్ అయితే చెప్పు. ఇంకా నేను 50,000 నేను అడ్వాన్స్ పెంచుతా అని చెప్పాను గదా! పెంచానమ్మా. నేను పెంచాలనుకున్నాను గానీ, ఎందుకో నాకు నిన్నటి నుంచి పెంచొద్దు అని నాకు మనసులోకొస్తుందమ్మా. మరి ఎందుకొస్తుందో ఏమో! అందరికి నేను పెంచాను గానీ, మరి మీరు అమ్మే వాళ్ళకి మాత్రం పెంచొద్దు అని చెప్పాలని అనిపిస్తుంది. పెంచొద్దమ్మా. 1,50,000 అడ్వాన్స్ 25,000 రెంట్ అని చెప్పండమ్మా" అంటే, నాకు చాలా హ్యాపీ అయింది. ఇంకా హ్యాపీ అయ్యాక ఇంక అమ్మా! ఈ ధ్యానం గూడా నాకు ఫలించింది. అంటే ఫ్రెండ్స్ ధ్యానం చేయడం వల్ల ఎంత మనము స్వచ్ఛంగా ఉండి, మనము ధర్మంగా కోరుకునే కోరికలు మొత్తం నెరవేరుతున్నాయి ఫ్రెండ్స్. అంటే నేను ప్రతి దానికి నా లైఫ్‌లో కర్మ ధ్యానం నేను స్టార్ట్ చేసి 2025 డిసెంబర్‌లో కానీ, నా కర్మలు చాలా దాటుకుంటూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ నేను. అయితే నాకు ప్రతీది ప్రాబ్లమ్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మళ్ళీ మేడం గారికి నేను మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టాను. షాప్ నాకు సేల్ అయిపోయింది మేడం. 37 డేస్‌లోనే నా ప్రాబ్లమ్ క్లియర్ అయింది అంటే, వావ్! అని చెప్పేసి మేడం సింబల్ గుర్తు పెట్టింది. పెట్టిన తర్వాతే గ్రూప్‌లో ఒకసారి చెప్పారు. ఆ అమ్మాయి అనుభవాలు తీసుకోండి వీలున్నప్పుడు అని మీనా మేడంకు చెప్పడం జరిగింది.
అయితే మనము ధ్యానము చేస్తే ఎలా చేయాలంటే చాలా ధర్మంగా, స్వచ్ఛంగా ధ్యానం చేస్తే కళ్ళు మూసుకొని 20 నిమిషాలు, అరగంట, గంట మనం ఎంత టైం అనుకుంటామో అంత మనం కళ్ళు ప్రపంచం మునిగిన కళ్ళు మూసుకొనే ఉండాలి ఫ్రెండ్స్. ధ్యానం చేయడం వల్ల చాలా ముందుకెళ్ళిపోతాము. జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు చేస్తాము ఫ్రెండ్స్. ట్రైన్ ప్రయాణము, విమాన ప్రయాణము, బస్సు ప్రయాణము, ఏ ప్రయాణాలైనా చేసినా అది జీవితంలో టెంపరవరీ చేస్తాము, మళ్ళీ ఇంటికొస్తాము. కాకపోతే ధ్యానంలో మాత్రమే మనం ఆత్మ ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. నాకు ఈ ఆత్మ ప్రయాణం చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా సమస్యలు నెరవేరాయి. నేను ఈ ధ్యానం వల్ల చాలా ముందుకు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. కాబట్టి అందరూ ధ్యానం చేయాలి. చాలా అందరూ ముందుకెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీనా మేడంకి, హైమా మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ సద్గురు సరస్వతి గ్రూప్ పరోక్షంగా, ప్రత్యక్షంగా వర్క్ చేస్తున్న మేడమ్స్ అందరికీ నా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.